అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సవతి అత్తగారు రెండవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రీచ్ వచ్చేలా చేసి మీరు డెవలప్ చేసుకుంటూ వచ్చిన ఈ ఛానల్కి మీ ఎంకరేజ్మెంట్ అందిస్తారని ఆశిస్తూ కథలోకి వెళ్ళిపోదాం. ప్రద్యుమ్న చేసిన పనికి మహేశ్వరికి పట్టరానంత కోపం, బాధ, ఏడుపు వచ్చాయి. దాంతో ప్రద్యుమ్నని తోసేసి మోకాళ్ళ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చి ప్రద్యుమ్న గుండెల మీద గుద్దేసిందే. ప్రద్యుమ్నని లాగి చెంప మీద ఒక్కటి కొట్టిందే. కొట్టి నేను ఇప్పుడే కిందకి వెళ్తాను, ఇదంతా అందరికీ జరిగిందంతా చెప్తే అని వెళ్ళబోతుంటే మహేశ్వరి చెయ్యి గట్టిగా పట్టుకొని మహేశ్వరిని దగ్గరికి తీసుకొని కౌగిలిలో ఒడిసి పట్టుకున్నాడు ప్రద్యుమ్న. నీకేమైనా పిచ్చా ఏంటే? నేను చెప్పేది నీకు అర్థం కాదా? మొదటి నుంచి కూడా ఎందుకని నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించో? నిన్ను ఏ రోజైతే రోడ్డు మీద కూల్ డ్రింక్ తాగుతూ స్కూటీ మీద నువ్వు అలా గ్లాసెస్ పెట్టుకొని కూర్చోవటం చూశానో ఆ క్షణమే నా మనసు నీకు వశం చేసేసాను. నువ్వు నా మనసులో గుడి కట్టుకొని కూర్చున్నావు. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను మహి, ఆరాధిస్తున్నానని చెప్పాలా? నువ్వే నా ప్రాణం అని చెప్పాలా? నువ్వు లేని నేను బ్రతకలేనని చెప్పాలా? ఏం చెప్తే అర్థమవుతుందే నీకు? నీకోసమని మీ ఇంటికి వచ్చా, మాట్లాడో, నీకోసమని మెసేజ్లు పెట్టా, రిప్లై ఇవ్వవు, ఫోన్ చేశా, ఫోన్ కట్ చేస్తావు, నెంబర్ బ్లాక్ చేస్తావు, వేరే నెంబర్ నుంచి చేస్తే సమాధానం ఉండదు. నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే బ్లాక్ చేస్తావు, ఫేస్బుక్లో చేస్తే బ్లాక్ చేస్తావు, వాట్సాప్ చేస్తే బ్లాక్ చేస్తావు. నిన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి? చివరికి సిగ్గు విడిచి లెటర్స్ కూడా రాశాను, అయినా వాటికి రిప్లై లేదు. అవి నీకు అందాయో తెలియదు, అందలేదో తెలీదు. ఎంత నరకం అనుభవించానో తెలుసా? ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? నేనేమైనా నీకు గాలి వెధవలా కనిపిస్తున్నానా? రోజుకో అమ్మాయితో తిరిగేవాళ్ళ కనిపిస్తున్నానా? చూపులకు అలా కనిపిస్తానమ్మా, అంతే బేబీ. నేను ఇంతవరకు స్టిల్ వర్జిన్నే. ఇంతవరకు నాకు ఒక అమ్మాయితో లిప్ కిస్ కూడా అవ్వలేదు తెలుసా? ఫస్ట్ లిప్ లాకు, దట్టు హాఫ్ అన్ అవర్. ఇప్పుడు నేను నిన్ను పెట్టుకోవటమేనే తట్టుకోలేనంత కోరికొచ్చి ఎక్కడ నన్ను నేను తమాయించుకోలేనేమోనని, నిన్నేం చేసేస్తానేమోనని నేను అలా లిప్ కిస్ పెట్టుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నానంటే నమ్ముతావా? మహేశ్వరి నిలువుగుడ్లేసుకొని అలా చూస్తూ కన్నీళ్లు కారిపోతున్నాయి కళ్ళల్లోంచి. దగ్గరికి తీసుకొని కళ్ళు తుడిచి, పిచ్చిదాన, పిచ్చి పిచ్చిగా ఊహించుకోకు. నేనేమి అమ్మాయిల్ని వాడుకొని వదిలేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళని ప్రెగ్నెంట్లు చేసి వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్పి వదిలేసే గాలి వెధవని కాదు. నేను ప్లే బాయ్ని, అంతకన్నా కాదు. నేను గుడ్ బాయ్నేనే. నన్ను కూడా మా అమ్మ నాన్న బాగానే పెంచారు. నాకు నువ్వు నచ్చావు. నాకు నీ ప్రేమ కావాలి, నీ అనురాగం కావాలి, నీ ఆప్యాయత కావాలి. నీతో 7 అడుగులు నడవాలి, 100 ఏళ్ళు కలిసి ఉండాలి. మన ఇద్దరికి క్యూట్ క్యూట్ లిటిల్ ప్రద్యుమ్న, లిటిల్ మహి పుట్టాలి తెలుసా రేపు? నేను నీ ప్రేమలో స్వర్గాన్ని చవి చూడాలనుకుంటున్నాను అని ప్రద్యుమ్న చెప్తూ ఉండగానే మహేశ్వరి చెయ్యి విదిలించుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. దీనికి ఏమైనా పిచ్చా? నేను చెప్పేది వినిపించుకోదేంటి? నా క్వశ్చన్కి ఎస్ చెప్పదు, నోను చెప్పదు. నన్నేంటి అలా ఉంచేసి మిడిల్లో వెళ్ళిపోద్ది? దీనికి కొంచెం పెచ్చ ఉంది అంటే బాగోదు కానీ అని కిందకి వెళ్ళాడు. ఇక కింద విశేషాలు చూస్తే పిచ్చెక్కిపోయింది. అక్కడికి వచ్చినటువంటి అతిథులకి, చుట్టాలకి, బంధువులకి అందరికీ. ఒకవైపున అనుపమదే కింద అప్పగింతలు జరుగుతున్నాయి. అన్నీ సర్దొచ్చావా అన్నాడు ఈ శ్రీపతి మహేశ్వరిని. అని పక్కకు నుంచున్న తర్వాత ఇక శ్రీపతి స్టార్ట్ చేశాడు. అనుపమను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చి ముక్కులు చీదిపోసి, ఒక ఆడది కూడా నిజంగా భర్త పోయినప్పుడు కూడా అంతగా ఏడవదేమో. నా బిడ్డని గారాభంగా పెంచుకున్నాను, గుండెల మీద నడిపించుకున్నాను, గులాబ్ పూలల్లో నడిపించాను, బంగారు తాపడం చేయించి పంపించేవాడిని, వజ్రాల పువ్వులతో పూజ చేసి పెంచేవాడిని. నా కూతుర్ని నేను ఆరాధించాను. నా కూతురు అంటే నా పంచప్రాణాలు. దాని అణువణువులో నా రక్తమే ప్రవహిస్తోంది. నా కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా నేను అసలు నెత్తి మీద పెట్టుకొని పెంచాను. ఈ భూమి మీద అనుపమ తప్ప మిగతా ఆడపిల్లలందరూ జీరో అన్నట్టే చెప్పుకొచ్చి పరిగెత్తుకుంటూ సునంద దగ్గరికి వెళ్ళి, చెల్లెమ్మా నీ బిడ్డలా చూసుకో చెల్లెమ్మా, నీకు కూతుళ్ళు లేరంటే కూతురులా చూసుకో చెల్లెమ్మా అని కౌగిలించుకొని సునందని
ఏడ్చి ఎక్కిళ్ళు పెట్టేసి శ్యాంప్రసాద్ని కౌగిలించుకొని ఇటు ప్రద్యుమ్న దగ్గరికి వచ్చి నీకు అక్క అనుకో, నీకు చెల్లి అనుకో, నీకు అన్నీ అనుకో అని అనుకోవటం ఎందుకులేండి అంకుల్, వదిన అనుకుంటా లేండి. అనుకో బాబు అనుకో, వదిన మాత్రమే అనుకోకు, నీ తల్లి లాంటిది అనుకో, మీ ఇంటికి పెద్ద కోడలు అనుకో, అన్నీ అనుకో, సర్వస్వం అనుకో. ఇహ నుంచి మిమ్మల్ని అందరినీ నడిపించేది మా అమ్మాయి అనుకో. ఆదిత్య, అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీటి బొట్టు రాకూడదు. అమ్మాయి కాలు కింద పెట్టనివ్వకు, నీ గుండెల మీదే నడిపించాలి. అమ్మాయిని నీ భుజాల మీద ఎత్తుకొని తిరగాలి. అమ్మాయి ఏది కావాలని అడగదు. అడక్కముందు నువ్వే అన్నీ అమ్మాయి మనసేంటో తెలుసుకొని శారీరకంగా మానసికంగా అమ్మాయి కావాలన్న కోరికలన్నీ తీర్చాలి. నువ్వు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. అమ్మాయి ఏ ఇష్టాన్ని కాదనకూడదు. అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వాలి అని వాళ్ళు అలాగే నుంచోనే 1 గంట, గంటన్నర, 2 గంటలు, 2:30 గంటలు, 3 గంటలు మధ్యలో ఏంటే నువ్వు ఏడవట్లేదు అని లక్ష్మిని అంతా కళ్యాణ మండపంలో చంపబెట్టి 2 తీశాడు. లక్ష్మి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే అమ్మ నిజంగా నీకు ఏడుపు వస్తుందా అని అడిగింది మహేశ్వరి. అడిగితే ఎందుకు రావట్లేదమ్మా, ఒకటి మా అమ్మ నాన్న వీడికిచ్చి నా గొంతు కోసినందుకు, నేను వీడిని పెళ్లి చేసుకున్నందుకు, మా అమ్మ పోయింది గుర్తొచ్చి మా నాన్న పోయింది గుర్తొచ్చి బతికుంటే వాళ్ళని నరికి పోగులు పెట్టాలని ఆ బాధ అంతా ఇలా వస్తుందిలే నా కళ్ళల్లో నుంచి అని లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది అక్కడ. నువ్వేడవట్లేదేంటే అన్నాడు మహేశ్వరిని. నేను మనసులో బాధపడుతున్నానులే నాన్న, నీకు పైకి కనిపించదులే అంటే ఇదంతే ఎమోషన్లెస్, రూత్లెస్, రాక్ హార్టెడ్, స్టోన్ హార్టెడ్ పర్సన్ అని రాగాలు తీశాడు. అనుపమ మాత్రం ఇక శ్రీపతిని కౌగిలించుకొని తెగ అక్కడ రాగాలు తీసేసి అక్కడికి వచ్చిన పరిమళ ఇక అనుపమను వాటేసుకొని వెళ్ళిరా అమ్మ వెళ్ళిరా, నీకే అవసరం వచ్చినా ఈ పెద్దమ్మ ఉందని మర్చిపోకు, ఎప్పటికీ మర్చిపోను పెద్దమ్మ. నా తల్లి పోయిన తర్వాత ఏదో ఈవిడ ఉందన్న మాటే కానీ నువ్వు పెంచినట్టు నన్ను ఎవరు పెంచగలరో, నీ కన్నబిడ్డ కన్నా ఎక్కువగా నీ వారసురాలుగా పెంచుకొచ్చావు నన్ను, అదెప్పటికీ మర్చిపోలేను పెద్దమ్మ అని పరిమళని కౌగులించుకొని అనుపమ వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ ఎక్స్ట్రా క్యాండిడేట్ ఎవరో అని శ్యాంప్రసాద్కి సునందకు అర్థం కాలేదు. ఎవరన్నా ఇది అని అడిగాడు ప్రద్యుమ్న ఆదిత్యని. మా మామయ్య సెకండ్ సెటప్ రా అని చెప్పేపాటికి ఇదంటా విషయం అని చెప్పాడు ప్రద్యుమ్న శ్యాంప్రసాద్కి. వీడి బొత్తుకి ఇదొకటి మరి అనుకుంది సునంద. ఇక మీరు కానిస్తే 4 గంటలైందండి, కాళ్ళు పీకేస్తున్నాయి, నడుం పోట్లు వస్తుంది, వెన్నుపూస నిలబడలేనంటుంది, అమ్మాయిని తీసుకొని మేము బయలుదేరతాం మీకు దండం పెట్టి అంది సునంద. అన్న తర్వాత కూతురికి అప్పుడు సర్దని అంతవరకు కళ్యాణ మండపంలో ఉన్నటువంటి మొత్తం ఇచ్చి వెనకాలే తను కూడా వెళ్ళి లక్ష్మిని మహేశ్వరిని మీరు కొంపకపోండి, మళ్ళీ వ్రతానికి రిసెప్షన్కి హాజరవుదురు కానీ దరిద్రపు మొహాలు వేసుకోనని చెప్పి ఇక అక్కడి దాకా వచ్చి హారతిచ్చి పేర్లు చెప్పమని లోపలికి రమ్మనమన్నా దాకా ఉండి అప్పుడు కూతుర్ని మళ్ళీ ఒకసారి కౌగిలించుకొని ఏడ్చి బాయ్ బాయ్ చెప్పి కూతుర్ని స్వీట్ చేయమనమంటే దేవుడి దగ్గర పూజ అయిన తర్వాత చేతులు కాల్చుకుంటుంది వద్దని ఆడంగి వెదవలాగా తను వెళ్ళి స్నానం చేసేసి తను అప్పటికప్పుడు పంచా షర్టు వేసుకొని తను వంటగదిలోకి వెళ్ళి పాయసం కాసి దేవుడి దగ్గర పెట్టి అందరికి ఇచ్చాడు. ఇంటి కోడలి చేత్తోనండి ఇంట్లోకి రాగానే తీపి వండి చుట్టాలందరికీ ఇస్తే చుట్టాలు కానుకలు ఇచ్చే ఆనవాయితీ ఉంటుంది. ఇలా అమ్మాయి తండ్రి ఇవ్వటం అనేది ఎక్కడా ఉండదో అన్నారు వచ్చిన చుట్టాలు. మనం పెట్టుకున్నయే సిస్టమ్స్, మనం పెట్టుకున్నయే సాంప్రదాయాలు. అంటే వచ్చి రాగానే ఆడపిల్ల వంటింట్లోకి వెళ్ళి చేతులు కాల్చుకొని ఆ కాలిన చేతులతో కాళ్ళతో మీ ఇంట్లో కన్నేళ్లతో తిరుగుతుంటే మీ ఇల్లు బాగుపడుద్దా, మీ ఇల్లు ఆనందంగా ఉంటుందా, చాలే వమ్మోయ్ అనేసేపాటికి వీడేంటి తేడాగా ఉన్నాడు అని వచ్చిన ఆడవాళ్ళందరూ ఏవి మాట్లాడకుండా ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రీపతి వీళ్ళకు బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళాడు. తెల్లవారి సత్యనారాయణ వ్రతానికి మహేశ్వరి వస్తుందేమోనని 1000 కళ్ళతో ఎదురు చూశాడు ప్రద్యుమ్న. కానీ మహేశ్వరి రాలేదు. ఆంటీ మీ అమ్మాయి రాలేదే అని అడిగాడు లక్ష్మిని. కాలేజ్కి వెళ్ళిపోయింది బాబు అని చెప్పింది లక్ష్మి. అదేంటి ఫంక్షన్కి రాకుండా అని అడిగితే ఏం లేదు బాబు, తనకేదో ప్రాజెక్ట్ ఉందని చెప్పి చదువుకోవాలని చెప్పి వెళ్ళింది అని చెప్తే ప్రద్యుమ్న ఏం మాట్లాడలా. బహుశా మహేశ్వరికి ఇష్టం లేదేమో అనుకున్నాడు. ఆ తరువాత మహేశ్వరి ఏ కాలేజీలో చదువుకుంటుంది, ఏంటి, ఎక్కడ ఉంటుంది హాస్టల్లో అని అడిగినట్టుగా లేకుండా
ఏదో కామన్గా అడుగుతున్నట్టుగా లక్ష్మిని శ్రీపతిని అడిగి తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ వరకు తెలుసుకున్నాడు ప్రద్యుమ్న. దాంతో ముందు వెళ్ళి మహేశ్వర్ని కలవాలి, తనతోనే ఉండాలి అంటే ఏం చేయాలి? వెళ్ళినా తనని కలవదో, రోజంతా తనతో మాట్లాడటం ఉండటం అంటే జరగని పని. ఎందుకు జరగదో? ఇంపాసిబుల్లో నుంచే ఐఎమ్ పాసిబుల్ని వెతుక్కునే తత్వం తనదే. ఎప్పుడైతే తనని హక్ చేసుకున్నాడో, తనను ముద్దు పెట్టుకున్నాడో అప్పుడే తన భార్య కదా. అలాంటిదే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని వదిలేసి ఎలా ఉండగలడో? దాంతో ఆ సత్యనారాయణ వ్రతం రిసెప్షను అయిపోయేంత వరకు ఏమీ మాట్లాడలేదు. సత్యనారాయణ వ్రతం అలా రిసెప్షను అయిపోగానే ఇక ఇటు 3 నిద్రలు ఏర్పాటు చేశారు. ఆ 3 నిద్రలకి సునంద వాళ్ళు బయట నుంచి కాంట్రాక్ట్ ఇచ్చేసి ఇక అక్కడ ఫస్ట్ నైట్ అది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పుట్టింటి దగ్గర 3 నిద్రలకి వెళ్ళింది అనుపమ. వెళ్ళేసరికి ఇక శ్రీపతి రోజుకు 30,000 పెట్టి ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళతో రూమ్ డెకరేట్ చేయించడానికని 3 రోజులకి మాట్లాడుకున్నాడు. మాట్లాడుకుంటే అప్పుడే ఈ విషయం లక్ష్మి ద్వారా విన్న మహేశ్వరే, ఎందుకు నాన్న రోజుకు 30,000 పెట్టి శోభనం అంటే ఎన్ని మధురానుభూతులు ఉంటాయో తెలుసా నీకు? ఎన్ని పులకింతలుంటాయో తెలుసా నీకు? ఎంత అమర స్వర్గం దాగుంటుందో అందులో తెలుసా నీకు? నీకు తెలిసిందే నాకు తెలియవు కానీ ప్రాజెక్ట్ వర్క్కి 25,000 కావాలి, వెయ్యవా అకౌంట్లో అని అడిగింది మహేశ్వరి. మీ మామయ్యని అడిగని ఫోన్ పెట్టేశాడు శ్రీపతి. లక్ష్మిని అడిగితే నేను మామయ్యని అడిగి వేయిస్తాలే అమ్మా అని చెప్పింది లక్ష్మి. ఇక ఏమంట ఇక్కడికి వచ్చిందో కానీ అనుపమ 101 రకాల స్వీట్లు ఉండాలి శోభనం గదిలో అని శ్రీపతి లక్ష్మి చేత 50 రకాలు చేయించి బయట నుంచి మిగతా అన్ని రకాల స్వీట్స్ కొనుక్కొస్తే స్వీట్ షాప్ అనుకుంటారు, దాన్ని ఫస్ట్ నైట్ కదా అనుకోరు అన్నారు వచ్చిన వాళ్ళు. ఎవరన్నారు? అది కూడా ఒక రకంగా మనిషి అలిసిపోయే పనే. నీరసం వచ్చిందనుకో తింటారు, బలం పుంజుకుంటారు, మళ్ళీ భార్యాభర్తలుగా కలివిడిగా ఉంటారు. మన పెద్దవాళ్ళు అసలు ఎందుకు స్వీట్స్ పెట్టేవాళ్ళో మీకు తెలుసా అనేపాటికి అన్నన్నా నీకు తెలిసినన్ని మాకు తెలియదులే అనుకున్నారు వచ్చిన వాళ్ళు. ఫ్రూట్స్ అయితే బుట్టలు చొప్పున అరటిపళ్ళు ఒగ్గేలా, చక్కెరకేళీలు ఒగ్గేలా పెడుతుంటే వచ్చి చూసిన సునంద, వీడి ప్రేమ తగలయ్యో, వీడి నాన్న బాబాయ్ తగలెట్టో, వీడిలాగా ఎవరూ ఉండరేమో నాయనో అని లక్ష్మి వైపు చూస్తే నీరసంతో వాడిపోయి ఉంది ఆవిడ. ఏమైనా తినమ్మా చెల్లెమ్మ అన్నాడు శ్యాంప్రసాద్. పర్వాలేదండి అంది లక్ష్మి. ఆ తర్వాత ఆ 3 రోజుల పాటు ఇక మాడుగుల హల్వా దగ్గర మొదలుపెట్టి శోభనం పాలు వరకు ఆవిడ్ని చిత్రహింసలు నరకాలు పెట్టి ఇక రోజుకి ఒక 30 రకాలు టిఫిన్లో, 30 రకాల లంచ్లో, ఈవినింగ్ స్నాక్స్ అని, నైట్ డిన్నర్లని ఆవిడ తలకాయ తినేశాడు శ్రీపతి. ఈలోపు అలా అత్తారింటికి తన కూతురు వెళ్ళాలి కాబట్టి తన కూతురికి అక్కడ ఏమీ తక్కువ కాకూడదు కాబట్టి సునందని, ఏం చెల్లెమ్మ మొన్న పెళ్ళిలో నువ్వు అడిగిన దానికన్నా 1 రవ్వ ఎక్కువే కానీ తక్కువ కాకుండానే ఉన్నాయా మా మర్యాదలు అంటే, ఏమోలే అనేసి వెళ్ళిపోయింది సునంద. నాకెందుకనో దీని బుద్ధి అస్సలు నచ్చదు అనుకొని శ్రీపతి లక్ష్మిని ఇటు రావే అని, సారీ ఎలా ఉండాలో తెలుసా? సున్నుండ సైజు ఇదిగో, చేయి పడితే పెద్ద తిరుపతి లడ్డు అంత ఉండాలి, లడ్డు ఎంత ఉండాలి. ఎవడో గోదావరి జిల్లాలో ఇలా కూతురికి సారి పంపాడంట, ఇలా మర్యాదలు చేశాడంట, వాడికి మించి చెయ్యొద్దు నేను అని చెప్పి మొత్తానికి బయటికి వెళ్ళి సారి ఒక్కదానికి 5 లక్షలు అప్పు చేసుకొచ్చి ఇది ఉంది ఇది లేదు అనకుండా సారి పంపుతుంటే, ఎందుకండి ఇవన్నీ మేము అడిగామా అన్నాడు శ్యాంప్రసాద్. అడగపోవటం మీ గొప్పతనమని నేను అనలే కానీ ఇవ్వటం మాత్రం మా అమ్మాయి మీద మాకున్న ప్రేమకు నిదర్శనం అన్నాడు. అబ్బో, భూమి మీద వీడొక్కడే కన్నాడు మా కూతురునే, మిగతా ఎవ్వరూ కనలేదుగా. కన్నది ఆయనేం కాదు, ఆయన అన్న. కాకపోతే ఏంటంటే ప్రేమంతా కన్న వాళ్ళకన్నా ఏంటంటే ఈయనకు కారిపోద్ది. ఈయనకన్నా కూతురు సంగతి ఏమో కానీ వీడతి మాత్రం చూడలేక సస్తున్నాం అనుకున్నారు సునంద వైపు చుట్టాలు కూడా. ఆ తర్వాత అనుపమని అత్తారింటికి సాగనంపుకొని ఎక్కిళ్ళు పెట్టి ఏడిసి, ముక్కులు చీదిపోసి, కర్చీఫులు తడిపేసి, వచ్చిన వాళ్ళందరి దగ్గర రాగాలు తీసి కళ్ళు ఎర్రగా చేసుకొని అబ్బో నానా రచ్చ చేశాడు శ్రీపతి. అయిపోయి ఇంటికి వచ్చింది కోడలు.
వచ్చి రాగానే ఆదిత్యతో పాటు హనీమూన్కి వెళ్ళిపోయింది అనుపమ. ప్రద్యుమ్న ఈలోపు శ్యాంప్రసాద్ దగ్గరికి ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చాడు. ఏంటి నాన్న ఇదే అని అడిగితే, ఏం లేదు డాడీ, నేను ఇక్కడ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసి ఈ కాలేజీలో ఈ ఊర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మన స్టేటస్కి మన రేంజ్కి తగిన కాలేజ్ కాదురా అదే. నువ్వు చదివేది ఎంత పెద్ద యూనివర్సిటీ నాన్న, అసలు ఎందుకు ఆపుకోవాలి? అదే కాలేజీకి నువ్వు ఆ ఊరు ఎందుకు వెళ్ళి చదవాలి? చూడమ్మా, నాకు ప్రైవసీ కావాలి, నాన్న కోసమే కదా నేను చదువుకుంటానని చెప్పాను. ఎంబీఏ వరకు చేయమన్నాడు, చేస్తానన్నానా? బిజినెస్ చూసుకోమన్నాడు, చూసుకుంటానన్నానా? అలాంటిది చూడు నాన్న, వెళ్ళి చదువుకుంటానన్నా కూడా వద్దంటున్నాడు. అయినా అక్కడ నేనేమైనా హాస్టల్లో ఉంటానా ఏంటి? నువ్వు ఉండలేవు నాన్న, అలాంటి కాలేజ్లో నువ్వు చదవలేవురా. నువ్వు చదివేది ఏసీ క్యాంపస్. పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతానంటున్నాగా. అమ్మ చెప్పవా? జీవితంలో మొట్టమొదటిసారి వాడు నన్ను చెప్పమంటున్నాడు, చదువుకుంటానంటున్నాడుగా. అయినా వాడికి కష్టం కలగనిస్తానా ఏంటి? నువ్వు ఫ్లాట్ తీసుకోరా నాన్న, 2 BHK కాకపోతే 3 BHK తీసుకో. ఒక్కడుంటానికి ఎందుకే 3 BHK? వాడికి ఒకరోజు బెడ్రూమ్లో పడుకొని బోరు కుడితే ఇంకో బెడ్రూమ్లో పడుకుంటాడని నోర్మై అన్నాడు శ్యాంప్రసాద్. నేను పంపించను పార్సిల్స్, ఇప్పుడైతే నెల వాడికి ఏం తక్కువ కానిస్తానో? పిల్లాడు అడుగుతున్నప్పుడు జాయిన్ చేయొచ్చు కదా, వాడు చదువుకుంటాననే కదా అంటున్నాడు అంది సునంద. అనేసరికి సరే నీ ఇష్టం అని శ్యాంప్రసాద్ వెంటనే ప్రద్యుమ్నకి దాని మీద సంతకం పెడితే వెళ్ళి తన ఇంజనీరింగ్ చదివే కాలేజీలో 2 ఏళ్లకు డిస్కంటిన్యూ చేసి మహేశ్వరి చదివే కాలేజ్కి ప్రద్యుమ్న వెళ్ళి జాయిన్ అయిపోయాడు ఫీజు కట్టే. అదే ఊళ్ళో ఒక 2 BHK ఫ్లాట్ తీసుకొని లగ్జరియస్ ఏరియాలో ఉండే ఒక ఫ్లాట్లో దిగిపోయాడు. తన స్పోర్ట్స్ బైకులు ఒక 2 అక్కడికి వెళ్ళిపోయినాయి. అది కాక ఒక కారు కూడా పంపించింది సునంద. కొడుకు కోసం పెద్ద పెద్ద పార్సిల్స్, ఫర్నిచరు అన్నీ పంపించేశారు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఇక ప్రద్యుమ్న అలా కాలేజ్లో జాయిన్ అయిపోయాడు. హనీమూన్కి వెళ్ళినటువంటి అనుపమ ఆదిత్యతో కలిసి తిరిగి వచ్చిన తర్వాత వారం, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఇక 5 నెలలు, 6 నెలలు. కొత్తగా పెళ్ళైన జంటకి అంత టైం ఇస్తే చాలనుకునే శ్యాంప్రసాద్, ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా ఆఫీస్కి అన్నాడు అనుపమని. ఎందుకు మామగారు నేను ఆఫీస్కి రావటం అని అడిగిందే. ఎందుకేముందమ్మా, బాధ్యతలు టేక్ ఓవర్ చేద్దు కానీ, నువ్వు వర్క్ నేర్చుకుందు కానీ, నువ్వు చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. సారీ అంకుల్, మీరేమనుకోవద్దు, నాకు హౌస్ వైఫ్గా ఉండటమే ఇష్టం. నేను హోమ్ మేకర్గానే ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా నా డెసిషన్కి వాల్యూ ఇస్తూనే మా బాబాయి నన్ను మా నాన్నకన్నా ఎక్కువగా పెంచుకుంటూ వచ్చాడు. మా ఇళ్లల్లో, మా ఫ్యామిలీస్లో, దట్టు మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ నేను కానీ ఉద్యోగాలకు వెళ్ళటం, వీధులు ఎక్కటం మాకు అలవాట్లేదు. నా వరకు నాకు ప్రైవసీ కావాలి. అయినా అత్తయ్యకి వయసు అయిపోతుంది, ఇంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మా బాబాయ్ నాకు ఎప్పటి నుంచో ఇంటి బాధ్యత తీసుకోవటం నేర్పించాడు. కాబట్టి అత్తయ్య ఆ తాళాలు ఇటివ్వు, ఇంటి బాధ్యత అంతా నేను తీసుకుంటాను. పని వాళ్ళని ఎవరు చూస్తారు, ఇంటి బాధ్యతలు ఎవరు చూస్తారు? పర్వాలేదమ్మా, నేను ఇంకా చూసుకునే వయసులోనే ఉన్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, దట్స్ ఓకే. నువ్వు బాధ్యతలు తీసుకున్నా చూసుకున్నా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నువ్వు వద్దన్నా సరే ఈ ఇంటి బాధ్యతలు నాకే ఉంటాయి. నాకు హోమ్ మేకర్గానే ఉండాలనుంది. ప్లీజ్ దయచేసి నన్ను బలవంతం చేయొద్దు అంకుల్, నేను ఆఫీస్కి రాను అని చెప్పేసింది అనుపమ. ఇంకా ఆ విషయాన్ని పొడిగించడం ఇష్టం లేని ఆయన వదిలేసి ఊరుకొని రాత్రికి సునందతో బెడ్రూమ్లో దొందే చూసావటే అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఇష్టం లేదన్న తర్వాత మనం ఏం చేస్తామండి, అదేదో చిన్నోడు చదువైపోతే వచ్చి చిన్నోడు బాధ్యత తీసుకుంటాడుగా అని మనసులో మళ్ళీ ఈ దరిద్రాలు వెళ్ళి అక్కడ పాగాయటం ఎందుకో, మొత్తం నేను నా కొడుకు కప్పు చెప్పాలనుకుంటుంటే రేపు నా కోడలు వస్తుందేమో, అదంతా చూసుకునేదే. ఈ దరిద్రాలకి అసలు వాడికి పెళ్ళే కాకూడదనుకున్నాను, ఈ ముదృష్టపది పాదమే పెట్టకూడదనుకున్నాను, కర్మకి ఇవన్నీ జరిగిపోయినాయి అనుకుందే. ఏ రోజైతే అనుపమ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజున సునంద అంతకు ముందే తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, అనుపమ కడుపు పండకూడదు, ఆదిత్యకి పిల్లలు పుట్టకూడదు, ఆదిత్య శాశ్వతంగా గుడ్డుబోతోడు అయిపోవాలి, అనుపమ తల్లి కావటానికి వీల్లేదు అనే దాంతో ఫ్యామిలీ డాక్టర్కి లక్షల రూపాయల డబ్బులు పడేసి విషయం బయటికి రానివ్వకుండా ఉంచేందుకు ఇక పిల్లలు పుట్టకుండా ఉండేలాగా అనుపమకి మందు తీసుకొచ్చి రోజుకు ఒక టాబ్లెట్ చొప్పున మెత్తగా నూరి అనుపమకి
తన ఆంతరంగిక పని మనిషి అయిన వంట మనిషితో అనుపమకు ప్రతిరోజు పాలు తాగే అలవాటు ఉంది. ఆ పాలల్లో కలిపి ఇమ్మని చెప్పింది. అనుపమ పెళ్ళై కొత్త కోడలుగా అడుగుపెట్టి గృహప్రవేశం చేసిన రోజు మొదలుపెట్టి ఆ పనిమ్మాయిని అనుపమతోనే ఉంచుకోమని చెప్పింది సునంద. అనుపమ దానికి తోడు కక్కుర్తి బ్యాచ్ కాబట్టి అలా అత్తారింట్లో అడుగు పెట్టగానే పేరుకి హోమ్ మేకర్గా ఉంటానని చెప్పి కనీసం తన బెడ్రూమ్లో నుంచి బయటకు కూడా రాదు. నైట్ అంతా మొగుడుతో రొమాన్స్, ట్రిప్పులకు వెళ్ళి రావటం. ఇక దానికి తోడు మొగుడుతో బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం సునంద అక్కడికి వెళ్ళి ఏమీ వాడకుండా కడుపులు వచ్చేస్తాయోనని డాక్టర్తో ముందెత్తునే జాగ్రత్తగా ఫ్యామిలీ హెల్త్ చెకప్ అనే దాంతో వంక పెట్టించి అనుపమకి 1 నెల రోజుల పాటు పిల్లలు పుట్టకుండా ఉండే ఇంజక్షను, 2 నెలల పాటు పిల్లలు పుట్టకుండా ఉండే ఇంజక్షన్లు ఇప్పించి మరీ పంపించేదే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అనుపమకి బాగా లగ్జరీలు పెరిగిపోయినాయి. డబ్బు ఉందని ఆదిత్యకి గేలమేసి చేసుకుంది కాబట్టి పొద్దున్నే నిద్ర లేవదు. బారెడు పొద్దెక్కేంత వరకు 11 వరకు పడుకునే ఉంటుంది. నిద్ర లేచేపాటికి బెడ్ కాఫీలో తనకంటూ ప్రత్యేకంగా అర్బన్ క్లాప్ వాళ్ళని ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో తను హెయిర్ స్పాలు, బాడీ మసాజులు చేయించుకోవటం, అవి కాకుండా పార్లర్లకు వెళ్ళటం, అవి కాకుండా మొగుడుతో సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు, ఎంజాయ్మెంట్లు, ఫ్రెండ్స్తో కలిసి చిల్అవుట్లు, చిట్చాట్లు, వాళ్ళతో పార్టీలకి, పబ్బులకి, క్లబ్బులకి తిరగటం, ఇక పొట్టి పొట్టి బట్టలు వేసుకోవటం. ఆ అమ్మాయిని అసలు శ్యాంప్రసాద్ కానీ సునంద కానీ పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయన చాలాసార్లు సునందతో అన్నమాట ఒకటే, వీడే అప్రయోజకుడని నేను బాధపడితే వీడి భార్య అన్నా వస్తుంది బాధ్యత అప్పచెప్తామంటే వాణ్ణి మించిన అప్రయోజకురాలు వచ్చింది చూసావంటే దొందే అనేస్తే మొగుడికి ఎటు కోడల మీద మంచి అభిప్రాయం లేదు కాబట్టి సునంద ఇంకా కొత్తగా నూరిపోయాల్సిన ఏవీ లేవని తన వరకు తను మాత్రం తన యాక్టింగ్ని ఆస్కార్ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసింది. అలాగా ఇక అనుపమ విషయానికి వస్తే అనుపమ ఆదిత్యతో కలిసి రాత్రంతా నానా రగడ, నానా గోల, బయటికే పెద్దగా కేకలు వినిపిస్తాయి. అబ్బా కొరక్కో, అబ్బా గట్టిగా పట్టుకోకో, అబ్బా లాక్కో, నువ్వు కొరికితే నేను కొరకనా, నువ్వు లాగితే నేను లాగనా, శ్యాంప్రసాద్ మన బెడ్రూమ్ కిందకు మార్చే ముందు అన్నాడు సునందతో. దీనికి ఒక్క సంసారపక్షమైన లక్షణం నేర్పలేకపోయాడు ఆ శ్రీపతిగాడు. అవునులే, వాడే పరిమళ భరితుడు కదా, వాడేలా నేర్పిస్తాడులే. సంసారికమైన లక్షణం రావటానికి ముందు దీని అమ్మకి దీని నానమ్మకి ఏడిస్తేనేగా అనుకొని సునంద వాళ్ళ బెడ్రూమ్ని కిందకు మార్చేసిందే. ఇక ఆదిత్య సంగతి చెప్పేదేమీ లేదు. ఏదో ఆఫీస్కి వెళతాడో అక్కడ శ్యాంప్రసాద్ ఎక్కడ సైన్యం అంటే అక్కడ చేస్తాడో, ఏది చూడమంటే అది చూస్తాడో. అనుపమ ఇల్లు కదిలే పనే లేదు. కొత్తగా విచ్చలవిడిగా తన ఇష్టమైనట్టు ఎక్కడైనా సునంద కానీ అంత డబ్బున్న ఆడవాళ్ళు కూడా షాపులకి వెళ్ళి కొనే రేంజ్లోనే ఉన్నారు సునంద వాళ్ళు. కానీ అనుపమ ప్రత్యేకంగా షాపుల వాళ్ళకి ఫోన్లు చేసి డిజైన్స్ ఇంటికి పంపించమనమని చెప్పి జ్యువెలరీ ఇంటికి తెప్పించుకొని కొనుక్కుంటుంది. శారీస్, డ్రెస్సెస్ ఇంటికి తెప్పించుకొని కొనుక్కుంటుంది. ఆన్లైన్ షాపింగ్ గురించి అయితే లెక్కే లేదు. కాస్మెటిక్స్ అయితే వార్డ్రోబులు నిండిపోయినా తనకు ప్రత్యేకంగా పనివాళ్ళు కావాలని సునందకు ఆర్డర్ వేసింది. సునంద తన చెప్పు చేతల్లో ఉండేటటువంటి 2 పనివాళ్లను చూసి అనుపమకు అపాయింట్ చేసింది. గీజర్ స్విచ్ కూడా వేసుకోదు, బ్రష్ కూడా చేసుకోదు, అన్నీ ఒకళ్ళు చేయాల్సిందే. నడమంత్రపు సిరి నరాన పుండని అనకూడదులే కానీ కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే అన్నట్టుంది దీని వ్యవహారం అనుకుంది సునంద. ఇక ఆ తర్వాత ఇక్కడ పరిస్థితి ఇలా జరిగిపోతూ ఉంటే 6 నెలల తర్వాత ఎప్పుడో ఒక్కసారి శ్రీపతి మాత్రం వారానికి 2-3 సార్లు వచ్చి అనుపమని చూసెళ్ళినా ఒకే ఒక్కసారి వెళ్ళే అనుపమ అలా కనపడి వచ్చేసింది. ఏమ్మా పుట్టింటికి వెళ్ళవా అంటే ఏముంది వెళ్ళి అక్కడ చేసేది నేను అనేసింది సునందతో. తనకిష్టమైనయే తను వండించుకుంటుంది, తనకిష్టమైనయే తను తింటది, తనకు నచ్చినట్టే తను ఉంటుంది. సునంద ఎప్పుడెప్పుడు నా కొడుకు చదువైపోయి వాడొస్తాడో, నాకెప్పుడు కోళ్ళు వచ్చుద్దో, ఈలోపు దీన్ని వీడిని ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉండగా
ఎవరో ఆడోళ్ళు ఇంటికొచ్చి ఏంటి ఇంకా ఈ అమ్మాయి కడుపుతో లేదో అని అడిగారు అనుపమనే. దట్టు వచ్చిన వాళ్ళు సునంద చుట్టాలు కాదు, శ్యాంప్రసాద్ చుట్టాలు కాదు, శ్రీపతి వైపు చుట్టాలు. అనుపమ ఆ మాటని సీరియస్గా తీసుకుని ఆదిత్యతో మనిద్దరం ఫిజికల్ అవుతున్నాం కదా, ఎందుకని నేను ప్రెగ్నెంట్ అవ్వలేదో అని అడిగితే ప్రెగ్నెంట్ అవ్వటానికి రకరకాల కారణాలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది కదా, దానికి బాడీ కూడా రెడీగా ఉండొద్దా, అదేంటి అలా మాట్లాడతావు, ఒకసారి వెళ్ళి నువ్వు డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చుగా అంటే లోపం నాలోనే ఉందంటున్నావా నువ్వు, అది కాదు మీ అమ్మకి పెళ్ళైన తర్వాత చానాళ్ళు పిల్లలు లేరంట, లేనిది మా అమ్మకు కాదు సునందమ్మకి. అవును ఆవిడకి లేరు కదా మీ పిన్నికి, పిన్ని కాదు ఆవిడ మా అమ్మ, కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు, అది కాదా అది ఎవరిదైనా సరే మీ నాన్న ఇద్దరికీ నాన్నే కదా, ఆవిడ చాలు ఒకవేళ నీకు రాకూడదనేముంది, అయినా నువ్వు చూపించుకుంటే పోయేదేముంది, పిచ్చా నీకేమైనా, పిల్లలు పుట్టకపోవటానికి మగాళ్ళల్లోనే లోపాలుంటాయి, ఆడాళ్లలో లోపాలు ఉండవా ఏంటి అన్నాడు. అనేసరికి ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా, ఎందుకింత ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే మెడిసిన్స్ వాడితే సరిపోద్దంటే ఎందుకు విషయాన్ని పెంచుతావు నువ్వు అంది అనుపమ. అనేసరికి ఇద్దరు వాదులాడుకున్నారు, గొడవ పెరిగిపోయింది. ఆదిత్య వచ్చి సునంద దగ్గరికి, అమ్మ ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటుందంటే ఆడాళ్ళు అన్నాక చాలా రకాల అనుమానాలు ఉంటాయి, త్వరగా తల్లి కావాలని ఆశిస్తున్నట్టుంది, తప్పే ఉందమ్మా, మన ఫ్యామిలీ డాక్టర్ ఉంది కదా వెళ్ళిరా నాన్న రేపు అని చెప్పి ఈలోపు ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి నేను చెప్పమంది గుర్తుందిగా అంది సునంద. దాంతో ఆదిత్య వెళ్ళాడు. అన్ని రకాల టెస్టులు చేసిన ఫ్యామిలీ డాక్టర్ ఆదిత్యకి సంసారం చేసే సంసార లక్షణాలు ఉన్నాయి కానీ శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవచ్చు అని చెప్పేసింది. అంటే అన్నాడు ఆదిత్య, మీరు అందరిలాగానే మగాళ్ళలానే మీకు సంసార సామర్థ్యత ఉండి మీరు సంసారం చేయగలరు, కానీ మీకు పిల్లలు మాత్రం పుట్టరండి, ఆ ఛాన్సు అస్సలు లేదు అనేపాటికి మళ్ళీ టెస్ట్ చేయమని 2-3 సార్లు టెస్టులు చేయించుకున్నాడు ఆదిత్య. అదే నెగిటివ్ రిపోర్ట్స్ అక్కడ పెట్టింది డాక్టర్. అవి తీసుకొని ఇంటికి వచ్చాడు ఆదిత్య. అనుపమ లేదు, వెళ్ళి సునంద ఒళ్ళో పడుకున్నాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. అమ్మ నాకు పిల్లలు పుట్టరంట అన్నాడు. ఈ విషయం ఇప్పుడు చెప్తే చెప్పు అంది సునంద. చెప్తే నాన్న రగడా చేసుద్దమ్మా అంటే వీడికి అది చెప్తే వీడిని నమ్మకంగా నమ్మి పెళ్లి చేసుకున్న ఆడది కాదు కాబట్టి వీడిని పాజిటివ్ వేలో అది తీసుకోదనే అనుమానం ఉంది వీడికి, ఇది చాలురా నాకు అనుకుని, అదేమిట్రా భార్య అన్న తర్వాత పిల్లల కోసమే మగాడిని పెళ్లి చేసుకుంటుందా, తనలో లోపం ఉంటే నువ్వు వదిలేస్తావా ఏంటి నాన్న, అర్థం చేసుకోవద్దా భర్తనే అంది సునంద. లేదమ్మా అర్థం చేసుకోదు, ఇప్పుడు నానా రగడా చేసుద్ది, వాళ్ళ బాబాయిని పిలిపించుద్ది, ఫ్రెండ్స్ అందరిలో నా పరువు తీసుద్ది, నేనేదో మగాడిని కాదు నాకు మగతనం లేదన్నట్టు మొన్నే ఎలా మాట్లాడిందో చూసావుగా అమ్మ, నీసార్లు నాకు వచ్చిందంది, నాకు పిల్లలు పుట్టరంది, నన్ను వెళ్ళి టెస్ట్ చేయించుకోమంది, కానీ అది వచ్చిందేమో చూసావా అమ్మ టెస్టులకి, అలాంటి ఆడదాంతో ఏమని చెప్పగలుగుతానమ్మా నేను అన్నాడు ఆదిత్య. అయితే చెప్పకు అంది సునంద. మరి పిల్లలు అన్నాడు ఆదిత్య. ఎందుకు రాను వర్రీ అవుతావు, తమ్ముడికి పెళ్ళవుదా, తమ్ముడికి పిల్లలు పుట్టరా, తమ్ముడి పిల్లలు నీ పిల్లలు కాదా, వాడి కోసం ఇద్దరిని కంటే నీ కోసం ఒకళ్ళని కని ఇవ్వడా వాడు, నువ్వు అడిగితే ఎందుకు రా బాధపడతావు, అప్పుడైనా నిజం చెప్పాలి కదమ్మా, ఎందుకు చెప్తాం, లోపం నీలోనే ఉన్నట్ట దానిలో ఏమీ లేనట్ట, మరీ నాన్న నువ్వంతా టూ హార్ట్ తీసుకోకో, నీకు స్ట్రెస్ టెన్షన్ ఎక్కువైతే ఆరోగ్యం పాడవద్దు బంగారు తండ్రి అని సునంద ఆదిత్యని దగ్గరికి తీసుకొని గోడి ముద్దలు తినిపించి ఒళ్ళో పడుకోబెట్టుకొని చొచ్చకొట్టేసింది వ్యవహారాన్ని. ఆదిత్య ఆ ఫైల్స్ సునంద రూమ్లోనే ఉంచమనమని చెప్పి అనుపమకి నాలో ఏ లోపం లేదంట, 3 సార్లు టెస్ట్ చేయించానంటే సరేలే బాబు పుట్టే టైంకి వాళ్ళే పుడతారు, ఏదో నేను అన్నాను కదా అని నాకు నువ్వు నొక్కి ఒక్కాణించి మరీ చెప్పాలి అనేసి వెళ్ళిపోయింది అనుపమ. ఆ తర్వాత ఒక వారం 10 రోజులకి అనుపమ స్నేహితుడు ఒక అబ్బాయి ఆ ఊళ్ళో పనుందని చెప్పి వచ్చాడు. ఆ అబ్బాయి పేరు సంజయ్ అని, ఆ అబ్బాయికి పెళ్ళైపోయిందని, ఆ అబ్బాయి భార్య చాలా మంచిదని, ఒక బాబు కూడా ఉన్నాడని, ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీలు ఏవో ఉన్నాయని అమ్మి తీసుకెళ్ళిపోవటానికి వచ్చానని, ఆ అబ్బాయి వేరే ఊళ్ళో ఉండి బిజినెస్ చూసుకుంటున్నానని, అత్తమామల్ని తన దగ్గరే ఉంచుకుంటున్నానని, అమ్మా నాన్నలు వేరే ఊర్లో ఉంటారని, ఆ అబ్బాయి చాలా మంచివాడని ఆ అబ్బాయి వ్యక్తిత్వం చూడగానే అర్థమైంది సునందకి. అయితే సునందతో మాత్రం ఇక
అనుపమ అలా అప్పుడే శ్యాంప్రసాద్ ఆదిత్య ఇంటికి వస్తూ ఉండగా, అత్తయ్య నీకో విషయం తెలుసా, నాకు వీడంటే పిచ్చ క్రష్ ఉండేదిలే అనేసరికి వెళ్తున్న శ్యాంప్రసాద్ కూడా ఆగిపోయి, అలాగే ఆదిత్య కూడా ఆగిపోయేపాటికి రా రండి అంకుల్ అని చెప్పి, మీకో విషయం చెప్పనా, ఎవరమ్మా ఇతను అని అడిగాడు శ్యాంప్రసాద్. వీడా, ఇంటర్లో మేము 10 మంది బ్యాచ్ ఉండేవాళ్ళం, 6 అబ్బాయిలు 4 అమ్మాయిలు. వీడంటే నాకు పిచ్చ క్రేజ్ ఉండేది తెలుసా. 143 ఫ్లవర్స్ పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని నేను వీడికి ప్రపోజ్ చేస్తే ఆ రోజు ఈ మహానుభావుడికి నేను నచ్చలేదు తెలుసా. ఎందుకనంటే నాకు యాటిట్యూడ్ అని, నాకు పొగరు, అహంకారం, గర్వం తనకి నాకు సూట్ అవ్వదన్నాడు. ఇదిగో చూసావా, నేను కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచొని నా చెప్పు చేతల్లో ఉండి నా అడుగులకు మడుగులెత్తే మొగుడు నాకు దొరికాళ్లే అందే అనుపమ. అంటే ఆ మాటకి సంజయ్ ఏమీ మాట్లాడకుండా తల పట్టుకొని కూర్చొని, సరే నేను వెళ్తున్నానులే, టైం అవుతుంది, చూసి వెళ్దామని వచ్చాను నిన్ను, నువ్వేం మారలేదాను అనేసరికి, ఎక్కడికి నువ్వు వెళ్ళేది, మా ఇంట్లోనే ఉండు, మా ఊరు వచ్చి నువ్వు వేరే ఇంట్లో ఉండటం ఏంటి, అది కాదు, నేను ఒక 20 రోజుల నుంచి 1 రోజులు ఉండాల్సి వస్తుంది ఇక్కడ, నాకు ప్రాపర్టీ వర్క్ ఉంది, పర్లేదు మా ఇంట్లోనే ఉండు, ఏమైంది ఇక్కడ ఉంటే, ఉండకూడదా ఏంటి, నువ్వు కాదంటే నా మీద నా హస్బెండ్ మీద ఒట్టే చెప్తున్నాను, నేను ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నాను, క్యాన్సిల్ చేయి, హాఫ్ అమౌంట్ వెనక్కి వస్తుంది కదవయ్యా బాబు, నువ్వు ఉండు అని చెప్పిన తర్వాత, ఇక పర్లేదు ఉండండి అని చెప్పి ఆదిత్య అన్నాడు. పర్లేదులే బాబు ఉండు అని శ్యాంప్రసాద్, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు, నువ్వేం బిజినెస్ చేస్తున్నావు, నీ వైఫ్ ఎలా ఉంది, ఆయన అవన్నీ పలకరించి కాసేపటి తర్వాత ఆయనకి ఏదో ఆఫీస్ వర్క్ ఉంటే పక్కన కూర్చుంటే, ఆదిత్య అక్కడే కూర్చుంటే, ఆది నీకో విషయం తెలుసా, వీడిని నేను చచ్చేంత లవ్ చేశాను, వీడి కోసమని లంగావోణి వేసుకెళ్తే కాలేజ్ అంతా నా నడుము చూసి కరెక్ట్గా నేను 2 ఫింగర్స్ ఉండేంత బ్లౌజ్ పెట్టించుకొని వేసుకొని వెళ్తే కాలేజీలో అబ్బాయిలు లెక్చరర్స్ కూడా నన్నే చూస్తే వీడు చెలించాడు అనుకుంటున్నావా, చాలా నిగ్రహం ఎక్కువ, నీలా కాదు, టెంప్ట్ అవి వస్తాడేమో అనుకున్నాను, కానీ అమ్మో నా వైపు అసలు తలెత్తి కూడా చూడలా. అవును ఎందుకని నచ్చలేదు నీకు తను అని అడిగాడు ఆదిత్య. అంటే తనకు కొంచెం యాటిట్యూడ్ అదే, ఇప్పుడు మాత్రం తగ్గిందనుకుంటున్నావా బాబు అంది సునంద. అనేసరికి ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోయిన తర్వాత, వీడంటే నాకు పిచ్చ ఇష్టం, మస్తు గిఫ్ట్లు కొని తీసుకెళ్లేదాన్ని, ఒక్కటి కూడా తీసుకోలా, ఆ తర్వాత చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఏరా నీ పెళ్ళాం నాకన్నా అందగత్తే ఏంటి, నా కళ్ళకి తన అందగత్తేలే అన్నాడు సంజయ్. ఏమీ కాదు, నా నడువులా నీ పెళ్ళాం నడువు ఉంటుందా, నా ఫిగర్లా నీ పెళ్ళాం ఫిగర్ ఉంటుందా, అయినా నీ పెళ్ళాం ఒకళ్ళని కనేసిందే, ఒకళ్ళని కన్నా ఆడదే చప్ప ఫిగర్ అయిపోద్దని చాలామంది చెప్తే విన్నాను, నువ్వు ఎంతైనా చెప్పు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేనే ది బెస్ట్ తెలుసా, నువ్వే నన్ను కాదనుకున్నావు తెలుసా అనే కావాలని మీద చేతులేసి మాట్లాడటం, అతన్ని తోస్తూ మాట్లాడటం, అతన్ని కావాలని కళ్ళగంతలు ఆడుకుందామని తీసుకెళ్ళి హక్ చేసుకోవటం, ఇవన్నీ చూస్తున్న సునంద, మా పెద్ద కొడుక్కి మాత్రమే ఇంత అదృష్టం దక్కేస్తుంది, అదేంటో మా ఇంట్లో మొదటి నుంచి కూడా అనేసి వెళ్తే, తల్లి మాట్లాడిన దాంట్లో అంతరార్థం బాగానే అర్థమైంది ఆదికి. దాంతో ఆది అనుపమని అలా చూస్తూ ఉండిపోయాడు. ఏమంట సంజయ్ ఇచ్చాడో కానీ ఆదిత్యని మీద చెయ్యనివ్వటం లేదు అనుపమ. దానికి తోడు నైట్ కూడా వెళ్ళి సంజయ్ గదిలో కూర్చుంటే సంజయ్ తల పట్టుకొని, నువ్వు వెళ్ళు అను, వెళ్ళి పడుకోపో, బాగోదు, ఇలా మాట్లాడకు, ఇలా రాకు నా గదిలోకి, తప్పేంటి వస్తే అని అతన్ని తీసుకొని బయట కూర్చోవటం, లాన్లో అతని మీద చేతులేసి మాట్లాడటం, అతనితో నైట్ డ్రెస్ వేసుకొని ఆశాంతం డ్యాన్స్ చేద్దాం రమ్మనమంటాం, సంజయ్ వెనక్కి తగ్గటం, సంజయ్ని ఓవర్గా అట్రాక్ట్ అయినట్టుగా బిహేవ్ చేయటం చూసింది సునంద. ఇదంతా సునంద ఇటువైపు బాల్కనీలో నుంచి చూస్తుంటే, పైన బెడ్రూమ్ కిటికీలో నుంచి ఆదిత్య చూడటం గమనిస్తూనే ఉంది. 4-5 సార్లు చూసిన శ్యాంప్రసాద్, ఈ అమ్మాయికి అతివాద లక్షణాలు ఎక్కువ అనుకుంటా కదూ అనేసి వెళ్ళాడు ఆయన. ఆ మాట కూడా ఆదిత్య విని అదోలాగా అయిపోయింది ఆదిత్య మైండ్. ఆ తర్వాత సంజయ్ ఇక తన ప్రాపర్టీ పనుల మీద తను తిరిగి తన లిమిట్స్లో మాత్రం తను ఉండేవాడు. ప్రతి దానికి మొగుడుతో తను పోల్చి మాట్లాడటం, నీకన్నా సంజయ్ హైటెక్ తెలుసా, సంజయ్ది జిమ్ బాడీ తెలుసా, సంజయ్కి తొడ మీద పుట్టుమచ్చ ఉంటుంది తెలుసా, తను స్పోర్ట్స్ ఆడేవాడు తెలుసా, ఎంత మ్యాన్లీగా ఉంటాడో తెలుసా, ఆ స్వెట్లో తడిచినప్పుడు చూడాలి వాడు అందం, ఏ ఆడదైనా తనకు తానే
తానే అర్పించుకోవాలనుకుంటుంది తెలుసా అని ఇలా మాట్లాడే మాటలకి అనో అయిపోయిందిగా అనే సంజయ్ అంటే అసలు ఇద్దరి మధ్య ఏదో జరిగిపోయినట్టే, ఏదో ఎఫ్ఐఆర్ కంటిన్యూ అవుతున్నట్టే చెప్పుకొచ్చేసింది అనుపమ. ఆ తర్వాత ఇక వీళ్ళింట్లో శ్యాంప్రసాద్ది ఒక పెద్ద ప్రాజెక్టు సక్సెస్ అయింది. దాంతో పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ దగ్గరికి సునంద, శ్యాంప్రసాద్, ఆదిత్య, అనుపమ వెళుతూ సంజయ్ని కూడా రమ్మన్నారు. సంజయ్ డ్రింక్ చేయకపోవటం కూడా సునంద గమనించిందే. అయితే అక్కడ ఆదిత్య తాగుతుంటే ఆదిత్యతో పాటు బ్యాక్లెస్ ఫ్రాక్ వేసుకొని అనుపమ కూడా కూర్చొని పెగ్గు మీద పెగ్గు తాగటం చూసి ఏం సచ్చారో దరిద్రపు మంద అనుకొని సునంద మాత్రం శ్యాంప్రసాద్ షాంపెయిన్ తాగుతుంటే వద్దన్నానా నిన్ను, నువ్వెందుకయ్యా ఇలా తాగుతావు అంటే 2 పెగ్స్ తాగితే అదేమీ అవ్వదే, హెల్త్కి మంచిదేనో, ఇలాంటివన్నీ చెప్పు నాకు, ఇంకా ఆపు 2 అయిపోయినాయిగా ఆపవే నువ్వు అనేసరికి ఇక అలా వీళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత సంజయ్ తన రూమ్లోకి తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శ్యాంప్రసాద్ పడుకుంటే ఆయనకి బట్టలు మార్చి సునంద వాటర్ బాటిల్ ఎత్తుకెళ్తూ ఉండగా ఆదిత్య మీద పడిపోయింది అనుపమ. ఇద్దరూ ఫిజికల్గా కలవటం చూసింది సునంద. ఏ రోజైతే కనుక సంజయ్ ఇంటికి వచ్చాడో ఆ రోజు నుంచి అనుపమకి కలిపే గర్భనిరోధక మాత్రల్ని వంట మనిషితో ఆపమని చెప్పింది సునంద. కరెక్ట్గా అనుపమకి అది ఫెర్టిలేషన్ టైము. శారీరకంగా ఇద్దరూ కలిశారనే విషయం ఆదిత్యకే ఆ మత్తులో గుర్తులేదు, అనుపమకి ఆ మత్తులో గుర్తులేదు. దేవుడు అనేవాడుంటే నేను అనుకునేది జరిగిపోవాలి సారితో అనుకుంది సునంద. అనుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక వారం రోజులకి సంజయ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగింది అనుపమ. వెళుతూ నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళని శ్యాంప్రసాద్కి సునందకి బట్టలు పెట్టి ఆదిత్యకి నేనేమీ తీసుకురాలేదు మీ పెళ్ళికి కూడా అని చెప్పి ఆదిత్యకి తను ఒక సూటు తీసుకొచ్చి అనుపమకి నీకు నచ్చేవి చాలా డిఫరెంట్గా ఉంటాయిగా అను, నువ్వే కొనుక్కో అని మనీ ఒక కవర్లో పెట్టి చేతిలో పెట్టి అనుకున్న దానికన్నా మంచి రేటుకి ప్రాపర్టీ వెళ్ళింది అంకుల్ అని చెప్పాడు శ్యాంప్రసాద్కి. మళ్ళీ ఎప్పుడు వస్తావు అంది అనుపమ. మేబీ బహుశా ఇక రావాల్సిన అవసరం నాకు లేదేమో, ఇక రానేమో, ఎందుకంటే నా భార్యని నా అత్తమామల్ని తీసుకొని నేనుండే ప్లేస్ నుండి కూడా వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. బహుశా నా ఫోన్ కూడా వర్క్ చేయకపోవచ్చు, నా ఇన్స్టాగ్రాము నా ఫేస్బుక్ కూడా యాక్టివేషన్లో ఉండకపోవచ్చు అనేసేపాటికే ఆదిత్య అదేంటి టచ్లో ఉండవా అంటే లేదు, కొందరు ప్రశాంతంగా ఉండాలంటే కొందరు లైఫ్లో కొందరు ఉండకుండా ఉండటమే మంచిదే అని చెప్పి అక్కడి నుంచి తనయన్నీ సర్దుకొని ఒక్కటి చెప్తాను, ఏదైనా ఉంటేనే నిప్పులేందే పొగరాదు అంటారు పెద్దలు. అలాంటిదే ఏమీ లేకుండా ఏదేదో ఉన్నట్టుగా సృష్టించి మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. నీకు ఒక భర్త, ఒక అత్తారిల్లు, ఒక కుటుంబం ఉందే. లిమిట్స్ క్రాస్ చేసి బౌండరీస్ క్రాస్ చేసి ఏ ఆడదున్నా ఏ మగాడికి నచ్చదో, అది మాత్రం తెలుసుకుంటే మంచిదని వెళ్తూ కారు దాకా వెళ్ళినటువంటి అనుపమకి చెప్పి కారెక్కబోతున్నటువంటి సంజయ్ని గట్టిగా కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి ఏడ్చింది అనుపమ. ఆ తర్వాత అక్కడి నుంచి చాలా అనీజీగా అనిపించి సంజయ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అనుపమని తీసేసి అనుపమ నెంబర్ని బ్లాక్ చేసి అవతల పడేశాడు సంజయ్. తిరిగి లోపలికి వచ్చిన తర్వాత అనుపమ ఒక నెల రోజుల పాటు ఆపకుండా సంజయ్ అలా ఉండేవాడు, సంజయ్ ఇలా ఉండేవాడు, సంజయ్ భలే ముద్దొస్తాడు పడుకుంటే, సంజయ్కి పెదవి పక్కన ఒక పుట్టుమచ్చ ఉంటుంది, సంజయ్ పద్దాక మెడదు చుట్టూ చెయ్యి వేసి ఇలా అంటాడు, సంజయ్ హెయిర్ స్టైల్ ఇలా ఉంటుంది, సంజయ్ కాళ్ళు ఎంత ముద్దొస్తాయో, సంజయ్ ఇలా ప్యాంట్ వేసుకుంటాడు, సంజయ్ ఈ బ్రాండ్ బెల్ట్ వాడతాడు, సంజయ్కి ఈ ఫుడ్ అంటే ఇష్టం, సంజయ్ ఇలాంటి పర్ఫ్యూములు వాడతాడని తలకాయ తినేసింది ఇంట్లో వాళ్ళందరినీ. శ్యాంప్రసాద్ చూడమ్మా అతను వెళ్ళిపోయి కూడా నెల రోజులైంది కదా, బహుశా అతను భార్య దగ్గరికి అతను చేరుకుని ఉంటాడు కదా, మనం ఇంకా మన విశేషాల్లో పడిపోతే మంచిదేమో కదో అని వెళ్ళాడు ఆయన. అయిపోయింది కదమ్మా, వెళ్ళిపోయి కూడా నెల అయింది కదా, ఏమో తను వెళ్ళినట్టే అనిపించట్లేదు, తన చుట్టూ నేను నా చుట్టూ నేను తిరుగుతున్నట్టే ఉందే, అతన్ని వదిలి ఉండాలంటే మనసంతా అదోలా ఉందే అని ఆదిత్య కూడా పదే చెప్తుంటే ఏం చేద్దామైతే, నువ్వు నీ దరిద్రపు మొహం, నీకు ఒక్కటి కూడా లేదు వాళ్ళలో ఉన్న లక్షణాలు, అసలు నువ్వు నాకు ఎలా నచ్చావంటావు, అసలు నిన్ను నేను ఎలా ప్రేమించానంటావు, నాకు పట్టకూడనే ప్రేమించుంటానులే అనేసి వెళ్ళిపోయాడు ఆదిత్య.
ఆ తర్వాత వన్ ఫైన్ డే అనుపమ కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఏమైందమ్మా అని సునంద పరుగులు పెట్టుకుంటూ వెళ్తే కడుపులో తిప్పుతుందా అంటే 4-5 వామిటింగ్స్ అయినాయి. ఏది తినాలనిపించట్లేదు, పులుపు తినాలనిపిస్తుంది, ఏమైందో తెలియట్లేదు అనేసరికి ఆదిత్య ఆ అమ్మాయి కళ్ళు తిరుగుతున్నాయంట, పులుపు తినాలనిపిస్తుందంట అనేసరికి శ్యాంప్రసాద్ ఫుడ్ పాయిజన్ అయిందేమోనే అంటే అదే మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళి చూపించిరా నాన్న, మందులు రాసిస్తుంది అని చెప్పింది సునంద. వీళ్ళు వెళ్ళేలోపే ఫోన్ చేసేసింది సునంద డాక్టర్కే. ఫోన్ చేస్తే అనుపమకి టెస్ట్ చేసిన డాక్టర్ ఫస్ట్ సునందకు ఫోన్ చేసి మీరు అనుకుందే మేడం అని చెప్పింది. అయితే నేను చెప్పమన్నట్టు ఇలా చెప్పు అంది సునంద. దాంతో ఆదిత్యతో ముందు అనుపమకి కొన్ని టెస్టులు రాసింది డాక్టర్. రాసిన తర్వాత ఆవిడ వీక్గా ఉన్నారు, ఇంటికి పంపించండి, మీరు ఈవినింగ్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి రండి అంటే ఆదిత్య ఈవినింగ్ వెళ్ళాడు. వెళ్తే కంగ్రాచులేషన్స్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ డాక్టర్, మీరు నన్ను ఎలా కంగ్రాచులేట్ చేస్తారు? 3 సార్లు టెస్టులు చేసిన తర్వాత కూడా నాకు పిల్లలు పుట్టరని చెప్పారు కదా మీరు. చూడండి మిస్టర్ ఆదిత్య, ఒక ఆడది గర్భవతి అవ్వాలంటే తనకి ఎగ్స్ రిలీజ్ అవ్వాలి, ఒక మగాడికి స్పర్మ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి, ఆ స్పర్మ్ ఆ ఎగ్తో కలవాలి, అప్పుడు ఆడది ప్రెగ్నెంట్ అవుతుంది. ఆడది ప్రెగ్నెంట్ అవటానికి పిల్లల్ని కనగలిగిన మగాడితో సెక్స్ చేస్తే చాలు, దాది భర్తే అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎడ్యుకేటెడ్, నేను మీకు ఆ విషయం చెప్పక్కర్లేదు అంటే డాక్టర్ ఇది మీ పర్సనల్ విషయం, మీ ఫ్యామిలీ విషయం, ఇంతకన్నా నేనేమీ మాట్లాడలేను. ఆవిడ ప్రెగ్నెంట్ అన్నది మాత్రం నిజం, బేబీ హెల్తీగా ఉందన్నది ఇంకా నిజం. ఇదిగోండి స్కాన్ రిపోర్ట్లు, బ్లడ్ రిపోర్ట్లు, మీరు అడుగుతారని సెకండ్ టైం కూడా చేయించాను, వేరే డాక్టర్ రిఫరెన్స్ కూడా తీసుకున్నాను అని చెప్పింది సునంద. దాంతో ఆదిత్యకి భూమి బద్దలైపోయినట్టు అనిపించింది. ఇంటికి తిరిగి వచ్చాడు. శ్యాంప్రసాద్ ఇంట్లో లేడు, ఆఫీసులో ఉన్నాడు. వచ్చి రాగానే సునంద దగ్గరికి వెళ్ళి సునంద ఒళ్ళో పడిపోయాడు. ఏమైంది నాన్న అని అడిగితే దానికి కడుపు అంటమ్మా అంటే ఎలా అంది సునంద. అదేనమ్మా ఎలాగో నాకు అర్థం కావటం లేదు, ఐవీఎఫ్ ఏమన్నా ట్రై చేసావు పెద్దోడా నాకు చెప్పకుండా అంటే అమ్మా నీకు చెప్పకుండా నేను గాలే పీల్చను, నాకు చెప్పకుండానే ఆ అమ్మాయిని 8 ఏళ్ళు ప్రేమించిన విషయం దాసావుగా నాన్న, అలాగే పిల్లల మీద ఆశతో ఏమైనా చేశావేమోనని. అమ్మా ఒకసారి చేశానంటే దానికి జీవితంలో నన్ను నేను చెప్పుతో రోజు కొట్టుకుంటున్నాను, మళ్ళీ నేను ఇంకో తప్పు చేశానని నువ్వు అనొద్దు, నేను చేయలేదమ్మా, దాని కడుపు ఎవడికి వచ్చిందంటావమ్మా, దానికి ఎవడు కడుపు చేశాడంటావు అంటే వీడికి ఆ రోజు రాత్రి దాంతో కలిసింది గుర్తులేదో అనేసరికి బహుశా పిల్లల కోసమని మనసు చంపుకోలేక ఏదైనా మెడికల్ పద్ధతిలో, లేదమ్మా అదే మెడికల్ పద్ధతిలో ట్రై చేయలే, సింగిల్ ట్యాబ్లెట్ వాడలేదో, నాకు తెలియకుండా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల, ప్రిస్క్రిప్షన్ ఉండాలిగమ్మా, డాక్టర్ని కలిస్తే నాకు చెప్పుకోవడమే అంత రహస్యం ఏముంది, అయినా నేను నాకు పిల్లలు పుట్టరని దానికి చెప్పలేదు కదా, అలాంటప్పుడు అది ఎందుకు వెళ్ళాలి, అయినా నీకు ఇంకో విషయం తెలుసా అమ్మ, ఇన్ని రోజులుగా దాన్ని నేను ఫిజికల్గా టచ్ కూడా చేయలేదు, ఎలా జరిగిందంటావు మమ్మీ, బహుశా ఒకవేళ దేవుడు ఏదైనా కరుణించాడేమో నాన్న, నేను ముట్టుకోకుండానే దేవుడు కరుణించేయటానికి ఇదేమైనా ఆంజనాదేవా లేకపోతే ఇదేమైనా మహాపతివ్రత అమ్మ అన్నాడు ఆదిత్య. అది కాదు పెద్దోడా అంటే ఏంటమ్మా, ఎవరితో కడుపు చేయించుకొచ్చినా పర్వాలేదో మనవడగా వాడిని ఎత్తుకుంటానంటున్నావా, నన్ను ఏలుకోమని చెప్తున్నావా, అది కాదురా నాన్నకి తెలిస్తే తెలియనివ్వమ్మా, తెలియాలి కూడా, ఇదంతా క్యారెక్టర్లెస్ ఆడదో, ఎలాంటి దాన్ని నేను ప్రేమించి మోసపోయానో పెళ్లి చేసుకొని తెలియొద్దో, అయినా నా అనుమానం దీనికి కడుపు వచ్చింది అనేదానికన్నా ఇది బరితెగించి ఆ సంజయ్ గాడితో వాడేమీ దీని మీద మోజుపడలేదమ్మా, ఇదే పిల్లలు కావాలి కడుపు కావాలి అనేదాంతో వాడికి ఏమైనా కలిపి ఇదే వాడితో అడ్వాన్స్ అయిందేమోనని నా డౌట్ అని కోపంతో ఆదిత్య ఎవడికి వచ్చిందే కడుపు నీకు, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరే అని అడిగితే కడుపు ఏంటి అంద అనుపమ అంటే రిపోర్ట్స్ మొహం మీద కొట్టాడు. వావ్ నేను కన్సీవ్ అయ్యానా, నేను అమ్మను కాబోతున్నానా, చూసావా అత్తయ్య నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనేపాటికి అదే అడుగుతున్నానే ఆ కడుపు ఎవడికి వచ్చింది అని పిచ్చి పిచ్చిగా వాక్కో, ఎవరికి వస్తుంది, నీకు నాకే వస్తుంది, ఎలా వచ్చింది అనేసరికి శ్యాంప్రసాద్ వచ్చి ఏం మాటలు రావే, అవును డాడీ నాకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పింది, నాలో లోపం ఉందని డాక్టర్ చెప్పింది, తమ్ముడికి పెళ్ళి అవుతులే, తమ్ముడికి పిల్లలు పుడతారు, నా కోసం కూడా ఒకళ్ళని కనిస్తాడు పెంచుకుందామని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను నేను దీని ఒంటి మీద నెల రోజులుగా చెయ్యే వేయలేదు, ఏమే వేశానా అనేపాటికి అనుపమ లేదని తలడ్డం తిప్పింది. చూసావా అదే ఎంత కన్ఫ్యూజన్లో ఉందో, మగాడు ముట్టుకోకుండా ఆడదానికి కడుపు ఎలా వస్తుంది, ఇదేమైనా దేవత లేకపోతే ఇదేమైనా ఆకాశం నుంచి దిగొచ్చిందా, దీన్ని నేను ముట్టుకోకుండానే దీని
దీనికి కడుపు రావటానికి ఇది సంజయ్ గారితో ఎంత ఓవర్ చేసిందో నీకు తెలీదు. అంటే ఏంటి, నువ్వు నాకు సంజయ్కి ఎఫ్ఐఆర్ అంట కడుతున్నావా, యూ రాస్కెల్, యూ బ్రూట్ అని బూతులు కూడా తిట్టింది అనుపమ ఇంగ్లీష్లో. నిన్నే నేను తిప్పి అవన్నీ అనాలే, నీ ఫ్యామిలీ హిస్టరీ తెలియంది ఎవడికే? అవునులే, నీ అమ్మ బాబు పోయారు, ఎవడికి తెలియని బతుకు నువ్వే చెప్పుకున్నావుగా నీ బాబు పెద్ద తేడా క్యాండిడేట్ అని. నీ అమ్మ నీ బాబాయ్ మీద తెగ ఎగబడి తెగ మోజుపడిపోయేదని, నీ నానమ్మ నీ పిన్నమ్మని నానా నరకాలు పెట్టిందని, ఎవడు ఎవడికి పుట్టాడో ఎవడికి తెలిసే. అంటే వాట్ యు మీన్? నువ్వు మాట్లాడేదేంటి? అవునే, పెళ్లికి ముందే 8 సంవత్సరాల పాటు నాతో కాలు జారిన ఆడదానివి నువ్వు. ఇప్పటికీ నీ బాబాయిని నీ పిన్ని ముట్టుకొనివ్వదు. 4 సందుల అవతల వాడా పరిమళని పెట్టి దానికి తాళి కట్టకుండా దానింట్లో వాడు కులుకుతుంటే అదే డాబా మీద నువ్వు నాతో 8 ఏళ్ళు కులికిన ఆడదానివి కాదా ఏంటే? నువ్వేమైనా మహాపతివ్రతమా ఏంటి? అప్పుడంటే నేను లవ్లో ఉన్నానురా. మరి నువ్వెందుకే సంజయ్కి పెళ్ళయిందని తెలిసి పెళ్ళాం ఉందని తెలిసి వాడు మన ఇంట్లో ఉంటానల్లా. వాడు మన ఇంట్లో వచ్చిన తర్వాత నీతో వాడేమీ క్లోజ్ అవ్వలా. నువ్వెందుకు చెప్పావు మరి వాడికి నడుం చూపించానని? వాడి కోసమే నేను ఏదో బ్రా అంత బ్లౌజ్ వేసుకుని వెళ్ళానని కాలేజ్ అంతా విరగబడిపోయి నన్ను చూశారని నువ్వేగా ఫోటోలు చూపించావు, నువ్వేగా వాడి మీద క్రష్ అన్నావు, నువ్వేగా 143 ఫ్లవర్స్తో వాడికి ప్రపోజ్ చేశానన్నావు, నువ్వేగా వాడి కోసం తప్పించానన్నావు, తపస్సు చేశానన్నావు, వాడు అవాయిడ్ చేశాడన్నావు, వాడిలా నా ఫిజిక్ లేదన్నావు, వాడంత మగాడిని నేను కాదన్నావు. ఎటు నాకు పుడితే నీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు పుట్టనని వాడితో కక్కుర్తి పడ్డావా ఏంటి అని అడిగేపాటికి పిచ్చిగా వాక్కు అని చెయ్యెత్తే ఆదిత్యను ఒక్కటేసింది అనుపమ. నన్నే కొడతావంటే అనేసరికి ఎందుకు చేశావమ్మా ఇలాగా అంది సునంద. అంటే ఏంటి నువ్వు మాట్లాడేదే? నీ కొడుకు నీకే పుట్టాడని గ్యారెంటీ ఏంటి? నీ మొగుడుకు బదులు నువ్వెవడితోనూ కక్కుర్తి పడి కనలేదనే గ్యారెంటీ ఏంటి? మాయ్ పిచ్చిగా మాట్లాడకమ్మా, మాటలు ఎక్కువ వస్తున్నాయి అన్నాడు శ్యాంప్రసాద్. అనేసరికి అసలు వీడు నీ మొదటి పెళ్ళానికి నీకే పుట్టాడా, లేకపోతే దేనికన్నా కన్నావా వీణ్ణే అని అడిగేసరికి ఆదిత్యకి కోపం కట్టలు తెంచుకొని అనుపమని 4 ఉతుకులు ఉతికాడు. ఉతికేపాటికి యూ అని బూతులు తిట్టడం మొదలుపెట్టింది అనుపమ. వాళ్ళుండేది పెద్ద కమర్షియల్ ఏరియా. అంత ఏరియాలో కూడా ఆదిత్య జుట్టు పట్టుకొని అనుపమని బయటికి తీసుకెళ్ళి వాచ్మెన్ని గేటు తీయమనమని గెంటేసి నీలాంటి కులతని పతితని క్యారెక్టర్లెస్ ఆడదాన్ని బజారు దాన్ని వేశ్యని ఏలుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదే. నువ్వు పతివ్రతవని నువ్వే చెప్పినా నేను నమ్మను. అదేదో బేబీ పుట్టిందాక ఆగరా, డిఎన్ఏ చేద్దామంటావా? ఏమో ఎవడికి తెలిసే నువ్వేలోపు ఏ మాయ చేస్తావో ఏ మర్మం చేస్తావో. ఆ డిఎన్ఏలో అది నా బిడ్డని తెలిసినా కూడా నేను ఒప్పుకోవటానికి సిద్ధంగా లేను. ఎందుకంటే అదెటూ నా బిడ్డ కాదు. నాకే పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పిన తర్వాత నీకొచ్చిన కడుపుకు నేనెలా బాధ్యున్నవుతానే బజార్దానా అని ఆదిత్య గేట్లు మూసేసి లోపలికి వచ్చాడు. శ్యాంప్రసాద్ అది కాదురా, డెలివరీ అయ్యిందాకా అంటే ఏంటి? డెలివరీ అయిన తర్వాత పుట్టినవాళ్ళ పోలికలు ఎవరైయో వెతుక్కోమంటావా? నిజంగా అది చెప్పినట్టుగా టెస్టులు చేయించమంటావా? డిఎన్ఏకి రెడీ అవ్వమంటావా? నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా డాడీ ఇవి? చూడమ్మా ఎలాంటి మాటలు చెప్తున్నాడో. వాడి మనసేమీ బాగోనప్పుడు ఎందుకు ఇప్పుడే డిస్కషన్ పెడతావు నువ్వు? వీడప్పుడు ఏదో ఒకటి చెప్తావో వాడేం లేదంటావో. ఇప్పుడు అది వాళ్ళిద్దరు 3 పెళ్ళాల విషయం అనుకోవచ్చుగా. అంటే అమ్మాయి ఇంటి పెద్ద కోళ్ళ కాదా? ఈ కుటుంబానికి సంబంధించిన మన పరువు పోలేదా? మన పరువు ఇవాళే పోయిందంటావా? ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాత మొదటి రోజే పోయింది ఆ పరువు, దాని బాబాయ్ అది వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు గట్టిగా ఏదన్నా మాట్లాడితే మన పిల్లాడు ఏదన్నా చేసుకుంటే మన పిల్లాడు మనకు దక్కకుండా పోతే. శ్యాంప్రసాద్ ఒక అడుగు వెనక్కి తగ్గాడు. నిజంగానే ఇప్పుడు ఆదిత్య ఉన్న సిచ్యువేషన్లో ఒకడికి పిల్లలు పుట్టరని తెలిసి వాడి మగతనాన్ని హేళన చేస్తూ ఎక్కిరిస్తూ దెప్పి పొడుస్తున్నట్టుగా వాడి పెళ్ళాం ఎవడితోనో కక్కుర్తిపడి కడుపు చేయించుకొచ్చిందంటే ప్రపంచమంతా ఏమంటదే? ఇప్పుడు వాడిని ఎన్ని రకాలుగా అంటతో నీకు తెలీదా? నువ్వు మగాడివయ్యుండే పిల్లాన్ని ఆదరించాల్సింది పోయి హక్కును చేర్చుకోవాల్సింది పోయి ఇప్పుడు నీ ఆర్గ్యుమెంట్లు ఏంటి? వెళ్ళయ్యా బాబో, నాకు కడుపు కొత్త పెట్టకో, గుండెల్లో పెట్టుకొని పెంచుకున్నాను వాణ్ణి నేను అని ఆదిత్యని తీసుకొని లోపలికి వెళ్ళిపోతే ఆదిత్య సునంద ఒళ్ళో పడుకొని వెక్కి ఏడ్చాడు. బాధపడకు నాన్న, నేను లేనా నీకు? ఎందుకురా నువ్వు బాధపడ్డావు అంటే, చూసావా అమ్మ ఎంత వెన్నుపోటు పొడిసిందో, ఎంత మాయ చేసిందో, ఎంత నమ్మక ద్రోహం చేసిందో అనేసరికి ఏంటోరా నీ విషయంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు. నేను అసలు దాన్ని అలా చేద్దామనే అనుకోలా. దాన్ని గొడ్రాలుగా ఉంచేద్దాంలే, అలా అది గుడ్డు ముద్ద అయిపోద్దిలే, రోజుకో బిళ్ళ కలుపుతూ ఉంటే ఈలోపు చిన్నోడికి పెళ్ళైపోయి పిల్లలు పుడతారులే, వ్యాపారం అట్టు ఎక్కువ వరకు చేసుకుంటాడు, నువ్వెటు వాడి కింద పడుండేలాగే చెంచాగాళ్ళ నిన్ను పెంచాను
కాబట్టి నువ్వెటో అసమర్థుడివే కాబట్టి లైఫ్ ఇలా వెళ్ళిపోద్దులే అనుకున్నా. అదే దాని స్నేహితుడిని పిలుచుకుందే, అదే వాడిని ఇంట్లో ఉండమందే. వచ్చిన వాడు కూడా నాకు పద్ధతిగా సంసారపక్షంగానే కనిపించాడు. అదే వాడి మీద మోజుపడ్డానందే, 143 పూలు పెట్టి వాడికి ప్రపోజ్ చేశానందే, ఆడికి నడుం చూపించానందే, ఆడిని లవ్ చేశానందే. నాలో లేని ఎన్నో థాట్లు తెచ్చిందే. చివరికి అది నువ్వు కలిసిన విషయం కూడా తాగి ఒళ్ళు మర్చిపోయా. ఆడది అదుపు తప్పకూడదని పెద్దోళ్ళు అందుకేనేమో అంటారు. ఒళ్ళుపై తెలియకుండా తాగేసి నువ్వు చెయ్యేసిన విషయం అదే మర్చిపోయా. వచ్చిన కడుపుకి ఎవడికొచ్చిందో తెలియక డైలమాలో మీ నాన్న ముందో తల అడ్డం తిప్పేసి ఎటూ సమాధానం చెప్పలేకపోయింది. చూసావా? అయ్యయ్యో, కాగల కార్యం గంధర్వులే తీర్చడం అంటే ఇదేనేమోలే అనుకుని ఇక ఆదిత్యని ఓదార్చి భోజనం పెట్టి పడుకో నాన్న అని ఒక నిద్ర మాత్ర ఇచ్చి మరీ పడుకోబెట్టేసింది సునంద. ఆ తర్వాత అనుపమ అలాగే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిందే. వెళ్ళేపాటికి లక్ష్మి ఉంది ఇంట్లో. ఏమైందమ్మా అని అడిగితే, ముయ్యవే నోరు, మా డాడీ ఏడి అని అడిగితే ఆఫీసులో ఉన్నాడు అనేసరి, చెప్పమ్మా నాకేమైంది, ఎవత్తివే నువ్వు నీకు చెప్పటానికి, నువ్వేమన్నా నా అమ్మవా నా అబ్బవా, అసలు నువ్వు నాకేమవుతావని నీకు చెప్పటానికి అని శ్రీపతికి ఫోన్ చేసేపాటికి 5 నిమిషాల్లో శ్రీపతి పరిమళం తీసుకొని అక్కడికి వచ్చాడు. వచ్చి రాగానే శ్రీపతి మీద పడిపోయి మొత్తం చెప్పుకొని ఎక్కిళ్ళు పెట్టేసి హెచ్చేసింది అనుపమ. వాడంతా తేలుస్తా పదమనమని, ఏమే బయలుదేరవే నువ్వు కూడా అని చెప్పి లక్ష్మి, అది కాదు మనం కాస్త వివరంగా వెళ్ళి మాట్లాడితే, అక్క నువ్వు నోరు మూసుకొని ముందు బయలుదేరు అంది పరిమళ. థూ అనుకుంది లక్ష్మి. చెంపకబెట్టి ఒక్కడి కొట్టి కారులో వేసుకొని వీళ్ళందరినీ ఇంకో 4 పెద్ద మనుషులను కూడా తీసుకొని శ్రీపతి శ్యాంప్రసాద్ ఇంటి మీద దాడి చేశాడు. కూర్చొని మాట్లాడుకుందాం బావగారు అని శ్యాంప్రసాద్ అంటుంటే, ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు, ఒక పెళ్ళాం పోతే ఇంకో పెళ్ళాన్ని చేసుకున్నా, 2 చేసుకున్నా నువ్వు పతివ్రత పురుషుడివి, నీ పెళ్ళాలు పతివ్రతలు, మా కూతురు కాదాయంటే మాటలు మర్యాదగా రానివ్వు అంది సునంద. దేనికమ్మా మర్యాదగా రానిచ్చేది అని ఆదిత్య షర్టు పట్టుకొని, నా కూతుర్నే కొడతావంట్రా, నా కూతుర్నే బయటకు గెంటుతావంట్రా అనేపాటికి, ముందు వాడి కాలు రోజులు అంది సునంద. నా కొడుకు నా ఇంటి పరువు, అలాంటిది నా పెద్ద కొడుకు కాలర్ పట్టుకుంటావేంటయ్యా, ఏం పెద్ద మనిషివి నువ్వు సంస్కారం లేకుండా అనేసరికి, నువ్వు ఆగమ్మా అన్నాడు ఆదిత్య. అని ముందు లేవరా నువ్వు ఇక్కడి నుంచి అని శ్రీపతిని ఒక్క తోపు తోస్తే వెళ్ళి కింద పడ్డాడు శ్రీపతి. అసలు నువ్వెవడోరా నా విషయంలో మాట్లాడటానికి, దీనికన్నా అబ్బవా, దీనికన్నా అమ్మవా, లేకపోతే దీని తరఫున దీని మేనమామలు, దీని మేనత్తలు, దీని అమ్మ తరఫు వాళ్ళు మొత్తం దీన్ని తూచి అని పోయారే, వాళ్ళల్లో ఎవరన్నానా నువ్వు? అయినా 10 ఏళ్లకే అమ్మా నాన్నను పోగొట్టుకున్నప్పుడే దీని క్యారెక్టర్ని, దీన్ని బాగా అవపోసన పట్టి వాళ్ళు వదిలించుకుంటే తీసుకొచ్చుకున్నావు నువ్వు. ఏ కొంపదీసి నీ అన్నక బొద్దులు నీకు పుట్టిందా ఏంట్రా ఇదే? ఒరే పాపిష్టోడా, నా వదిన దేవతరా, నా అన్న దేవుడ్రా, నా తల్లి దేవతరా, ఏమో ఎవడికి తెలుసు. ఇదే చెప్పింది నీ ఫ్యామిలీ హిస్టరీ గురించే. పెళ్లికి ముందే నువ్వు ఈ పరిమళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావని, లక్ష్మి ఆంటీని డబ్బుల కోసమే చేసుకున్నావని, ఆ తర్వాత దీనమ్మ నీ అమ్మ కలిసి లక్ష్మి ఆంటీని ఆడుకున్నారని, ఆ తర్వాత లక్ష్మి ఆంటీ ఆస్తంతా మీరు కరగ తిన్నారని, మహి పుట్టిందని, మహి విషయంలో ప్రతి ఒక్కటి ఇదే డిసైడ్ చేస్తానని, ఇంట్లో ఎవరైనా నా మాట విని తీరాల్సిందేనని ఇదే చెప్పుకుందే. అయినా నీ కూతురు ఏదో పెద్ద పతివ్రత అయినట్టు అంత ఇదైపోతావేంట్రా? ఇదే పరిమళ ఇంట్లో నువ్వు కింద దీంతో కులుకుతుంటే లక్ష్మి ఆంటీ నిన్ను మీద చెయ్యొద్దందని ప్రతిరోజు నైట్ షిఫ్ట్ నువ్వు అక్కడికే వస్తావుగా, నీ కూతురు అదే నైట్ షిఫ్ట్ అదే డాబా మీద నైట్ అంతా నాతో కులుకుతుంటే తెలియదా నీకు? అవునులే, నీ పెంపకం అలా కాక ఇంకెలా ఏడుస్తుంది. పోయిన నీ అన్న వదిన నీ అమ్మ ఎంత మహాపతివ్రతలు కాకపోతే ఇది అలా తయారైందే. ఇదేమైనా లక్ష్మి ఆంటీకి పుట్టిందా? లక్ష్మి ఆంటీ పెంపకంలో పెరిగిందా? లక్ష్మి ఆంటీ రక్తం పంచుకుందా? లక్ష్మి ఆంటీకి పుట్టిన మహేశ్వరి బాగానే ఉందే. ఇది ఇంత నీతిమాలినతనంగా పెరిగిందంటే అందుకో నీ పెంపకమే కారణం. అవును, నువ్వే అంత నీతిమాలిన వెదవ్వైనప్పుడు ఇది ఇంకెలా బాగా పెరుగుద్దే. పెళ్లికి ముందే నీ కూతురు 8 ఏళ్ల పాటు నాతో కులికిందే. నాతో అన్నీ చేయించుకున్న తర్వాత నీ కూతురు నేను కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి దీన్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను. అసలు పిల్లలే పుట్టని నాకు, లోపం ఉన్న నాకు నెల రోజులుగా నీ కూతురు ఒంటి మీద నేను చేయకూడలేదు. ఏ పరిమళ, నువ్వు శ్రీపతి కోసం అంకితం అయిపోయి శ్రీపతి కోసం
పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని అమ్మతనానికి దూరమైపోయిందే దీనికోసం, దీనివల్ల కదే ఆ రోజు మరి ఆ శేషారత్నం చేసిందని చెప్పింది ఇదే అనేసరికి పరిమళ ఒక్కసారి అలా చూసింది అక్కడే ఉన్న అనుపమ వైపు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడతావు నువ్వే కదే చెప్పింది లక్ష్మీ ఆంటీ కోసమని నమ్మించాము పరిమళని. నిజం చెప్పాలంటే ఎక్కడ మళ్ళీ మా నాన్నకి పరిమళకి పిల్లలు పుడితే మనసు మా నాన్నది పరిమళ పిల్లల వైపు వెళ్ళిపోద్దేమోనని మా నానమ్మ మా అమ్మ కలిసి ఆపరేషన్ చేయించారని చెప్పావు. మరి అంత పెద్ద మహాపతివ్రతమైన పరిమళ, నిన్న ఒక మాట అడుగుతాను. నెల రోజుల పాటు ఈ మహానుభావుడు ఒక మగాడు, నువ్వు ఒక ఆడదానివి కదా, మీద చెయ్యకుండానే ఆడది గర్భవతి అవుద్దా అనేపాటికి పరిమళేమీ మాట్లాడాల. అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు, అది కాదు బాబు, మంచో చెడో వచ్చింది కదా అంటే ఏంటంటే మీ ఇళ్లల్లో ఆడవాళ్ళందరికీ మీరు చెయ్యకుండానే విచిత్రంగా వింతగా కడుపులు వచ్చేస్తే ఆ పుట్టిన పిల్లలకి మీరే ఫాదర్స్ అని ఫాదర్ కాలముల్లో సంతకాలు పెట్టేసి మీరే వాళ్ళకి ఫాదర్ని అనేటటువంటి ఒప్పందాలు చేసుకొని ఏలుకోవటం మీకు అలవాటేమో, మాకు అలవాట్లేదు. అన్న కూతుర్ని తన కూతురు అని చెప్పి సొంత తండ్రిగా తన కూతుర్ని చూడాల్సిన దాంట్లో కొరతని పెట్టి తన కూతురు నగలు తన పెళ్ళాం నగలు పెట్టి అప్పులు చేసి మరీ పెళ్ళిళ్ళు చేసేంత శ్రీపతి అంత గొప్ప మనసున్న వాడిని కాదు నేను. మరి అంటే అది నా అన్న కూతురురా, ఎవడికి తెలుసు అది నీ కూతురు నీ అన్న కూతురు అన్నానుగా నువ్వు నోరు మూయి. పిల్లలే పుట్టని లోపం ఉంది నాలో. అలాంటిది దీనికి కడుపు ఎలా వచ్చింది? దీని స్నేహితుడు వచ్చాడు, ఆ అబ్బాయి పేరు సంజయ్. వాడు మంచోడే, వాడి లిమిట్స్లోనే ఉన్నాడు. వాడికి పెళ్ళయింది, వాడికి పిల్లాడో కూడా ఉన్నారు. వాడికి ఒక ఫ్యామిలీ ఉంది. వచ్చిన దగ్గర నుంచి ఇది వాడి మీద ఎలా పడిపోయిందో తెలుసా? మా ఇంట్లో సీసీ ఫుటేజీల్లో రికార్డులు ఇవి. ఇది అర్ధరాత్రి వాడి బెడ్రూముల్లోకి వెళ్ళి రాత్రంతా బెడ్రూముల్లో కూర్చొని వచ్చిందే రికార్డ్ అయినాయి. ఇవన్నీ చూడండి పెద్ద మనుషులుగా మీరు. వీడు పెంచిన పెంపకంలో మరి అదంత మహాపతివ్రతగా పెరిగిందే. నువ్వు బ్రాడ్ మైండెడ్గా ఉండాలి, నా కూతురుని అనుమానించకూడదు. అంటే నీ పెళ్ళం అలాగే ఒకటితో మీద పడి వాడికి నడుం కనపడటానికి చీర కట్టుకున్నాను, వాడికి ఈపంతా కనిపించడానికి బ్యాక్లెస్ బ్లౌజ్ వేసాను, వాడి కోసం అని చెప్పి నేను వాడి మీద క్రష్ పడ్డాను, లవ్ చేశాను, 143 ఫ్లవర్స్తో మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాను, వెళ్ళేటప్పుడు వాటేసుకొని ముద్దు పెట్టానంటే లక్ష్మీ ఆంటీ నువ్వు వేలుకుంటావా, నరుకుతాను అన్నాడు శ్రీపతి. ఓ అంటే నీ పెళ్ళాం పతివ్రతగా ఇంట్లోనే ఉండాలి, నువ్వు కొడితే పడాలి, తిడితే పడాలి, నీ కనుసన్నల్లో ఉండాలి, నీ అమ్మ కింద హింసలు పడాలి, నీ వదిన కింద నీ అన్న కింద మాటలు పడుతూ ఉండాలి, నీ అన్న కూతుర్ని తన కూతురుగా పెంచాలి. నువ్వు తన ఆస్తినంతా దిగనమ్ముతున్నా ఆవిడేం మాట్లాడకూడదు, ఆవిడ కూతుర్ని హీనంగా చూసినా ఏమీ మాట్లాడకూడదు. పైగా నువ్వు నీ అన్న కూతుర్ని, నీ కూతుర్ని నువ్వు నెత్తినెక్కించుకొని పెత్తనం మొత్తం దానికి అప్పచెప్పి వాళ్ళ నెత్తి మీద కూర్చోబెట్టి వాళ్ళని నానా మాటలు అని హింసలు పెడుతున్నా ఏమనకూడదు. మా వాడికి మేము మాత్రం క్యారెక్టర్లెస్ వాటిని, మా వాడికి మేము మాత్రం లో క్లాస్ వాటిని, బజార్ వాటిని ఏలుకోవాలని నీతులు చెప్తున్నావు. అయినా అసలు నువ్వెవడవరా నా పర్సనల్ విషయాల్లో కలగజేసుకోవటానికి? ఇది పతివ్రత అనే దానికే అదే చెప్పినా కూడా నేను నమ్మను. ఒక విషయం చెప్పమంటావా? దానికి కడుపు వచ్చిందని నాకు దాని మీద అనుమానం రాలేదండి. మీ అందరూ తప్పుగా పొరపాటుగా అనుకుంటున్నారు. నిజానికి దీన్ని ఫస్ట్ నుంచి లూజ్ క్యారెక్టరే, ఆ విషయం నాకు తెలుసు. దీనికి బాడీలో నట్లు లూజే, దీని టంగు లూజే, ఆ విషయం గురించి నేను పట్టించుకోను. కానీ ఇది ఒక మగాడు ఇంటికి వస్తే ఆ మగాడి గురించి నెల రోజుల పాటు ఎలా చెప్పిందో తెలుసా మాకు? నిద్రపోనిచ్చింది అనుకుంటున్నారా మమ్మల్ని? వాడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు, వాడి కాలి వేళ గోళ్ల దగ్గర నుంచి తల మీద ఉన్న జుట్టు వరకు ఇది వాడి ఇంచుని రవి కాంచని చోట కవి కాంచునని ఇది ఏ లెవెల్లో పొగిడిందో తెలుసా? ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని శ్రీపతికి పరిమళ కావాలి, ఇంట్లో మొగుడినైన నన్ను పెట్టుకొని దీనికి సంజయ్ గాడు కావాలి. ఒక మొగుడు ఒక మగాడు దీనికి చాలదు, ఒక పెళ్ళం ఒక ఆడది వీడికి చాలదు. ఇలాంటి ఫ్యామిలీల్లో ఆడదాన్ని ఏమని ఏలుకోమంటారో? నేను దీనికి విడాకులు పాడేద్దామనుకుంటున్నాను. ఎలా విడాకులు ఇస్తావో నేను చూస్తా. ఆ కడుపు నీకే వచ్చిందని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు ప్రూవ్ చేసినా ఆ కడుపు నాకే వచ్చిందనే ఏ డాక్టరు చెప్పడే, ఎందుకంటే నాకు పిల్లలు పుట్టరు కాబట్టి. ఒకవేళ అది నాకే వచ్చిందన్నా ఆ ఒక విషయం నీకు వివరంగా చెప్పమంటావా? ఆ బిడ్డని నువ్వు సంపూర్తిగా నాతోనే కన్నావని నమ్మే సిచ్యువేషన్లో మాత్రం నేను లేను. ఎందుకనంటే నువ్వు లేడీ క్లియోపాత్రవు కదా. నీ బాబులాగా నీకు వాడికి ఒక ఆడది చాలదు, నీకు మగాడు చాలదు. ముందు మూసుకొని బయటికి నడవండి
అన్నాడు ఆదిత్య. అనేపాటికి పెద్ద మనిషి అయ్యుండి ఏం మాట్లాడవేంటయ్యా, మీరు నాశనం అయిపోతారు, మీరు ఊడ్సుకుపోతారు, మీరు పురుగులు పడిపోతారని శాపనార్థాలు పెట్టుకుంటూ వచ్చిన పెద్ద మనుషులందరూ తలదించుకొని, ఏం పెంపకాలు పెంచడం శ్రీపతి, ఆడపిల్లనే హద్దులు మీరిన పెంపకాలు అలాగేనా పెంచేదనేసరికి పరిమళ కూడా ఏం మాట్లాడకుండా లక్ష్మి అలా తలదించుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంటికి వచ్చేసారు. ఇక ఆ తర్వాత నేను విడాకులు ఇచ్చేస్తాను డాడీ అన్నాడు ఆదిత్య. తొందరపడకరా నాన్న అనేసరికి, నీకు ఆల్రెడీ చెప్పాను డాడీ, నేను ఒక పలక మీద అక్షరాల్ని చెరిపి రాసుకొని నేను ఇది నాదేలే అని చెప్పి అనుకునేవాడిని కాదు. ఎవడెవడో వచ్చేసి ఆ పలక మీద రాసి వెళుతూ ఉంటే వాటిని చెరిపేసుకొని లైఫ్ అంతా నేను నా పేరు రాసుకుంటూ ఉండలేను ప్లీజ్ అనేసరికి ఆయన ఏం మాట్లాడలేదు. అమ్మ అదే తప్పు చేస్తే నువ్వు వేలుకుంటావా అని నేను అడిగితే నీ సమాధానం ఏంటి నాన్న అనేసరికి ఏం మాట్లాడలేదు. నీకో విషయం తెలుసా, నువ్వు మా అమ్మ పోయిన తర్వాత సునందమ్మని పెళ్లి చేసుకున్నావు అన్నప్పుడు కూడా నేను ఏ రోజు నిన్నొక మాట అనలా. ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సిన ప్రేమను కూడా సునందమ్మే నాకు ఇచ్చింది కాబట్టే, తమ్ముడు కన్నా ఎక్కువగా తను నన్ను ప్రేమిస్తుంది కాబట్టే, తమ్ముడికైనా నోట్లో భోజనం పెట్టదు కానీ నాకు పెట్టుద్ది కాబట్టి, నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది, నాకు బెట్టేం స్టోరీలు చెప్పుద్దే, నన్ను వాడికన్నా ఎక్కువ దగ్గరికి తీసుద్దే, అందుకే అమ్మంటే నాకు నీకన్నా చాలా ఇష్టం అనేపాటికి శ్యాంప్రసాద్ కూడా ఆశ్చర్యపోయి నిలబడిపోయాడు. నిజం చెప్పమంటావా, తన సొంత కొడుక్కి పంచనంత తల్లి ప్రేమని ఆవిడే నాకు పంచినప్పుడు అనుపమని ఏముందని నేను ప్రేమించానని నువ్వెంతకాలం అనుకొని ఉంటావు. అది నిజం చెప్పాలంటే కేరా ప్లాట్ఫామ్ది, ఫుట్పాత్దే. అది నన్ను అందరికన్నా గొప్ప మగాడినంది, ఆరాధిస్తున్నానంది, పూజిస్తున్నానంది, ప్రేమిస్తున్నానందే, నీకన్నా పెద్ద తోపు తురుము లేడు అందే. అది నాతో ఫిజికల్ అయిన ప్రతి క్షణం నన్ను మ్యాన్లీగా ఉన్నాననేదే, నా మగతనాన్ని పొగిడేదే కాబట్టే నేను దాన్ని ఇష్టపడ్డాను. ఏ మగాడైనా సరే వాడిని ప్రైజ్ చేసే ఆడదాన్నే, నీ అంత తోడు లేడు అని మెచ్చుకునే ఆడదాన్ని వదులుకొడ్డాడే. ఆ విషయం నీకు తెలుసు, నీ అహం ఒప్పుకోదంతే, నువ్వు మగాడివి కాబట్టే నేను దాన్ని ప్రేమించాను. వచ్చిన తర్వాత ఇక్కడ దానికి ఏం తక్కువైంది, ఇక్కడ దానికంటూ ప్రత్యేకంగా ఒక కారు, దానికంటూ లగ్జరీ లైఫ్, వేసిన నగలు వేయకుండా, కట్టిన బట్టలు కట్టకుండా, దాని ఖర్చు ఒక్కటే నెలకు 10 లక్షల రూపాయలు. ఏ రోజైనా ఏంటి అని నువ్వు అడిగావా? అమ్మ అడిగిందా? నేను అడిగానా? తమ్ముడు పట్టించుకున్నాడా? కానీ దానికి అవి చాలవు. దానికి అదుపు తప్పిన ఆలోచనలు కావాలి, అదుపు తప్పిన మాటలు కావాలి. ఆడదిగా ఉన్నంత వరకే ఏ మగాడైనా భరిస్తాడు. నాకు మాటలు వచ్చు నాన్న, రాక కాదు, దయచేసి ఈ విషయాన్ని ఇంకెంతటితో వదిలేస్తారా ప్లీజ్ అనేసరికి ఆదిత్య అలా మాట్లాడగలడని, అలా మాట్లాడటం వచ్చని ఎప్పుడూ సునంద ఊహించలేదు, శ్యాంప్రసాద్ ఊహించలేదు. నా కొడుకు కన్నా ఎక్కువగా చూశానన్నా వీడికి నేనంటే అంత ప్రేమ కలిగిందే. పోనీలే, మంచికో చెడుకో ఈ వీడు నేను పెంచిన మొక్క, నా అదుపు దాటకుండా అలాగే ఉన్నాడు. రేపెప్పుడైనా సరే ఈ మొత్తం ఏలేది నా ప్రద్యుమ్నే, అది చాలు నాకు. దీని దరిద్రం వదిలిపోతే అంతకన్నా కావలసిందేమీ లేదు అనుకుంది సునంద. శ్యాంప్రసాద్కు మాత్రం ఒక తండ్రికి 2 కొడుకులు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఏ ఒక్కళ్ళ జీవితాలు బాగోకపోయినా ఆ బాధ తండ్రి మనసే అనుభవించాలి. పెద్ద కొడుకు జీవితం ఇలా అయిపోయిందనే బాధ ఆయిందే. ఒకవైపున ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపు మొగుడు తనకు రాలేదన్నాడనే బాధ అనుపమలో కించిత్ మాత్రం లేదు. పరిమళ మాత్రం ఆలోచిస్తూనే ఉందే. అన్న మాటలు ఆదిత్యవే, నిజమే. ఒకప్పుడు తనకే ఎన్నో ఆశలుండేవే. కేవలం తను శ్రీపతిని ప్రేమించడం వల్ల తన వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లొంగ తీసుకున్నాడు. డబ్బు కోసం లక్ష్మిని పెళ్లి చేసుకొని తాళి కట్టకుండా తను అనుభవిస్తూ వచ్చాడు. వాడి అమ్మ వదిన కలిసి పాలల్లో నిద్రమాత్రలు కలిపి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొచ్చే శ్రీపతి పెళ్ళాము నువ్వున్నావని జీవితంలో తెలిస్తే అది ఎక్కడ పిల్లల్ని కందోనని మేము ఇలా చేశామని అబద్ధాలు చెప్పి మహేశ్వరిని తమ కూతురు అనుకోమన్నామని అబద్ధాలు చెప్పారు. నిజానికి ఏ రోజు మహేశ్వరి తన్ని విలువిచ్చింది, గౌరవించింది లేదో. వాళ్ళమ్మనే తనమ్మ అనుకుంటూ వచ్చింది. కానీ అనుపమ కోసం ఇదంతా చేశారని తను అర్థం చేసుకోలేకపోయానని మానసిక సంఘర్షణ పట్టం మొదలైంది పరిమళ. ఇక తన కూతురు జీవితం ఇలా అయిపోయింది అని శ్రీపతి రగిలిపోవటం మొదలుపెట్టాడు. ఇక్కడ వీళ్ళందరి అంతర్మదనాలు కథలు ఇలా జరుగుతుండగా ఈ 4 సంవత్సరాల కథ మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఆ రోజు ప్రద్యుమ్న కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో మహేశ్వరి చదివే దాంట్లోనే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత సేమ్ మహేశ్వరి క్లాస్లోనే జాయిన్ అయ్యి మహేశ్వరికి ఎదురొచ్చాడు. ప్రద్యుమ్నని చూసిన మహేశ్వరి ఆశ్చర్యపోయింది.
ఆ తరువాత ప్రద్యుమ్న మహేశ్వరికి ఐ లవ్ యూ అని తనంటే ఎంత ఇష్టమోనని ప్రతి విషయంలో తనంటే ఎంత ప్రయారిటీ ఇస్తాడో ఎంత విలువిస్తాడో చెప్తూ ఆమె వెంటపడి సంవత్సరన్నర కాలం పిచ్చోళ్లాగా తిరిగాడు. ఇక ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఉంది అనగా మహేశ్వరి ఒకరోజు అటు తిరిగి ప్రద్యుమ్న మాటలకి నవ్వుకుంటూ ఉండగా, ఫ్రెండ్స్ నవ్వుతుందరా నీ మాటల కంటే, అటు తిరిగి నవ్వుకోకు, నువ్వు చంపుతా నిన్ను, అసలు నువ్వంటే నాకెంత ఇష్టమో నీకేం తెలిసే అనేసరికి ప్రద్యుమ్నని గట్టిగా కౌగిలించుకొని మహేశ్వరి నిజంగా నువ్వు మన్మధుడివే, నిన్ను ఎలాగైనా సరే నా జీవితంలో నుంచి తోసేయాలనుకున్నాను, పంపించేయాలనుకున్నాను. కానీ నాలాంటి జడ పదార్థాన్ని కూడా కడిగించేసింది నీ ప్రేమ, నీ మాటలు, నీ చూపు, నువ్వు నా మీద చూపించే ప్రతి కేరు, సపోర్టు, ఎంకరేజ్మెంటు, నాన్నో ప్రతి అడుగు నేను నీ నుండి 100 అడుగులు దూరంగా వెళ్ళాలనుకుంటే 1000 అడుగులు నీ వైపే వేసేలా చేసిందే. కానీ నేను నిన్ను ప్రేమించలేను, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని మీ ఇంటికి కోడలుగా రాలేను, నన్ను క్షమించి మర్చిపో అందే. ఏమైంది, ఎందుకో అనేసరికి ఫ్రెండ్స్ అంతా కూడా ఏమైంది మహి, వాడు నిజంగా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంటే అని అడిగితే, మహేశ్వరి చిన్నప్పటి నుంచి అనుపమ క్యారెక్టర్ ఇదని, అనుపమ తను డాక్టర్ చదువుకోవాలనుకుంటే కావాలని కాలేజ్కి పంపిందని, డామినేటింగ్ పర్సన్ అని, ప్రతి దాంట్లో తనే డెసిషన్ మేకర్ అని చెప్పుకొచ్చింది ప్రద్యుమ్నకే. ఆ విషయం గురించి నువ్వంత ఆలోచించక్కర్లేదు, మా అమ్మ నాన్న నా ఇష్టాన్ని కాదనరు, ఎందుకంటే నేను వాళ్ళు తలదించుకునే పని, వాళ్ళకి తలవంపులు తెచ్చే పని ఎప్పుడూ చేయను. నువ్వు ఎలాంటి అమ్మాయివో నాకు బాగా తెలుసు, నా వాడికి నేను నా సెలక్షన్ ఎప్పుడూ గుడ్ అనే అనుకుంటాను, గ్రేట్ అనే అనుకుంటాను. నా లైఫ్ లాంగ్ ఉండాల్సిన వ్యక్తి, నాతో కలిసి జీవితం పంచుకోవాల్సిన వ్యక్తి నువ్వు. అంతగా అయితే మీ అక్క ఉన్న ఇంట్లోనే నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వేమీ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పేరు కాపురం వెళ్ళిపోదాం. నాన్న కోసమే నేను MBA చదవాలనుకున్నాను, ప్రతిరోజు నేను ఫ్యాక్టరీకి వెళ్తాను, నాన్నకి అక్కడ నేను కనిపిస్తాను, వారం వారం వెళ్ళే అమ్మను చూసొద్దాం. మీ అక్క నువ్వు ఒకే ఇంట్లో ఉండలేనప్పుడు నువ్వు ప్రతిక్షణం మీ అక్క చేత మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో మీ అక్క పెత్తనాలేమి మా అమ్మ అంత త్వరగా ఏమీ చెల్లనివ్వదు. లేదు, రెండోది ఆదిత్య అంత నెత్తి మీద ఎక్కించుకున్నాడు, నాన్న అంత లీనియస్ ఇచ్చాడు అనుకున్నా, నా విషయంలో మాత్రం నీకన్నా నాకెవరూ ఎక్కువ కాదు. నీ విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడేటట్టయితే కనుక నన్ను దాటే వాళ్ళు నీ దాకా రావాలి. నీ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవటానికి నేనున్నాను, నీ వైపు మాట్లాడటానికి నేనున్నాను. నీకు అమ్మనైనా, నాన్ననైనా, ఫ్రెండ్నైనా, ప్రియుణ్ణైనా, భర్తనైనా, నీ జీవితంలో నీ నీడనైనా అన్నింటినీ నేనే. నీకన్నా రేపు మనకు పుట్టబోయే పిల్లలు కూడా నాకు ఎక్కువ కాదు అనేసరికి మహేశ్వరి ఐ లవ్ యూ టూ చెప్పింది. ఆ తర్వాత ఆ 6 నెలలు వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారంటే, ఒకే ప్రాణం, ఇద్దరు వేరువేరు శరీరాలు అన్నంతగా, రాధ అద్దంలో చూస్తే కృష్ణుడు, కృష్ణుడు అద్దంలో చూస్తే రాధ కనిపిస్తారన్నంతగా ప్రేమించేసుకున్నారు. ప్రద్యుమ్న మహేశ్వరికి అసలు నిజంగా ఒక మగాడు ఆడదాన్ని ఇంత ప్రేమిస్తాడా, బండి మీద ఎక్కించుకొని గట్టిగా కౌగిలించుకోమని. ఇక ఎంతమంది ఉన్నా సరే ట్రూత్ ఆర్ డేర్ ఆడుతుంటే ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి, కాలేజీలో నేను తలెత్తుకోవటానికేనా, అసలు ఏమనుకుంటారు నా గురించి, అనుకోనివ్వవే, నేనుండగా నన్ను దాటి నీ దాకా ఎవరు రాడని నేను చెప్పాను కదా, నా వాడికి నేను ప్రేమని అనుభవించాలి, నీతో నా జీవితంలో సంపూర్ణంగా నేను ప్రతి క్షణాన్ని అనుభవించాలి. నా జీవితంలో జరిగిపోయే రోజులు ఎవడైనా తెచ్చిస్తాడా, గడిచిపోయే ఎవడైనా తెచ్చిస్తాడా, రేపు పెళ్ళైన తర్వాతే అన్నీ నువ్వు అని అనొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత అప్పుడు నేను హస్బెండ్ అవుతాను, నువ్వు వైఫ్ అవుతావు, అప్పుడు మన మధ్య ఉండాల్సిన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే మెమరీస్ అయితే మిగిలిపోతాయి కదా బేబీ అనేవాడు ప్రద్యుమ్న. ఇక ఆ తర్వాత వాళ్ళ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రద్యుమ్న వాళ్ళింటికి, మహేశ్వరి వాళ్ళింటికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పటికి కరెక్ట్గా అనుపమ పెళ్ళైన తర్వాత పుట్టింటికి 2వ సారి రావటం. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని భోంచేస్తున్నారు. భోంచేస్తూ ఉండగా ఇక చెల్లికి కూడా చదువు అయిపోయింది కదా నాన్న, పెళ్లి సంబంధాలు చూస్తే పోద్ది అందే అనుపమ. నేను PG చేద్దాం అనుకుంటున్నాను అందే మహేశ్వరి. అదేంటి అందే అనుపమ. అవును, నేను ఇంజనీరింగ్ అయిపోగానే పెళ్లి చేసుకోనని నీకెప్పుడూ చెప్పాను. సర్లే, అయితే కొన్ని PG కాలేజెస్ నేమ్స్ నేను సజెస్ట్ చేసి పంపిస్తాను, వాటిల్లో దేనిలో దానిలో చేరు అంటే
దీనికి అమెరికా సంబంధం చూసి పీజీ అవ్వగానే పెళ్లి చేసి పంపించేయాలి నాన్న అందే అనుపమ. ఆ మాటకి ఎందుకు మనం అమెరికా సంబంధమే చూసి పెళ్లి చేసి పంపించాలి అందే. అందే అనుపమ. అది కాదు, నీ మడిదున్నాడు కదా ప్రద్యుమ్న, పిల్లాడు చాలా మంచోడు, అందంగా ఉంటాడు, పిల్లాడు గుణవంతుడు కూడాను, అతనికిచ్చి చెయ్యొచ్చు కదమ్మా అంది లక్ష్మి అనుపమతో. ఎప్పటి నుంచి నీ బుర్ర ఇంట్లో ఆలోచించడం మొదలు పెడుతుంది, నాకు ఇష్టం లేదు వాడికిచ్చి దీన్ని చేయటం అనేసరికి మహేశ్వరి ఒక్కసారిగా అలా చూసింది అనుపమ వైపు. ఆ తర్వాత రాత్రి లక్ష్మి తన గదిలో పడుకొని నిద్రపోతూ ఉండగా అనుపమ శ్రీపతి బయట హాల్లో ముచ్చట్లు పెట్టారు. శ్రీపతికి మొదటి నుంచి ఉన్న అలవాటే అదే. లక్ష్మి నిద్రపోయిన తర్వాత అప్పట్లో శేషారత్నం, ప్రభావతి, సుందర్రావును కూర్చోబెట్టుకొని మాట్లాడటం, ఆ తర్వాత అనుపమ శ్రీపతి కలిసి అర్ధరాత్రులు గుసగుసలాడుకోవటం శ్రీపతికి ఉన్న దరిద్రమైన అలవాటు, అనుపమకున్న ముదృష్టమైన అలవాటని మహేశ్వరికి తెలుసు. మహేశ్వరి లేచి కిటికీ పక్కనే నుంచుంది. ఏమ్మా, ఎందుకని నీ మడిదికిచ్చి చెయ్యొద్దన్నావు? దీన్ని చేసుకుంటే నీ కాళ్ళ కిందే పడుంటది కదే, నీ అడుగులకు మడుగులొత్తుతా, నీ ఆంతరంగిక చెలికత్తెలాగా ఉంటుందిగా అమ్మా, చెల్లిని ఎందుకు వద్దన్నావు అన్నాడు శ్రీపతి. చూడు నాన్న, సునంద నా సొంత అత్త కాదు, సునంద నాకు సవతి అత్తగారు. ఇంకో విషయం చెప్పమంటావా, దాని చిన్న కొడుకు నా మొగుళ్లాగా దాని చెంచా కాదు. వీడు ఆదిత్య విషయానికి వచ్చేవాడు మమ్మా బాయ్. ఆ రోజే నీకు నేను చెప్పాను, వాడిని నేను చేసుకోవటానికి కారణం వాడి వెనకున్న డబ్బు కట్టలు, అలాగే వాడు చూడటానికి బాగుంటాడు, వాడెక్కడ నా గ్రిప్పులో నుంచి తప్పిపోతాడోననే వాడికి నేను ఫిజికల్గా కూడా క్లోజ్ అయ్యాను అని ఆ విషయాలన్నీ ఆ రోజే మనిద్దరం మాట్లాడుకున్నాం అనేసరికి మహేశ్వరికి అసహ్యం వేసింది. అంటే తన తండ్రికి అన్నీ తెలుసు. అవునులే, వీడే దిగజారిపోయిన వెధవ కదా, అది దిగజారిపోతే ఇంకా వీడేం మాట్లాడతాడు దాని గురించి అనుకొని అలాగే నుంచొని తన తల్లి తనకి నేర్పిన విలువలు గుర్తొచ్చినాయి. మగాడు ఆడపిల్లని మోచేతుల పైన మోకాళ్ళ పైన ముట్టుకోకూడదని ఎన్నోసార్లు ఈ 6 నెలలుగా తప్పేముంది అని దగ్గరికి రాబోయినా సరే తను చాలాసార్లు చెంపల మీద దెబ్బలు పడతాయి. పెళ్ళైన తర్వాతేనని తను ప్రద్యుమ్నని దూరంగా పెట్టడం, ఫిజికల్ అయ్యాను అని అంత ధైర్యంగా అనుపమ శ్రీపతికి చెప్పటం రెండూ గుర్తొచ్చి భేరీజ్ వేసుకొని నవ్వుకుందే. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటావా, ఇది ఆ ఇంటికి కోడలుగా వచ్చిందనుకో ప్రయారిటీలు మారిపోతాయి నాన్న. ఎంతైనా ఇది దాని కొడుక్కి పెళ్ళామవుద్ది, మా అత్తకి ఇదే ఫస్ట్ ప్రయారిటీ అవుద్ది. మా మామ మాట మా అత్త చల్లనిచ్చినట్టే చల్లనిచ్చినా మా మామ పెత్తనం ఆ ఇంట్లో ఏమీ ఉండదు. అదే ఇప్పుడు ఇది నా ఇంటికి కోడలుగా రాలేదనుకో వాడిదేనో దక్క అంతం దక్క బొంతం చేసుకుంటాడు. నాకు తెలిసిన వరకు వాడు వేరు కాపురం వెళ్ళిపోతాడు. అప్పుడు నేను ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడు నెలకి నా ఖర్చు ఎంత నాన్న? 10 లక్షల రూపాయలు. ఒక్క నెయిల్ ఆర్ట్ వేయించుకుంటేనే అవుతుంది నాకు 10,000 నుంచి 25,000 దాకా. ఇది వస్తే ప్రతిదానికి కంపారిజన్స్ మొదలవుతాయి. దానికి తోడు ఇది పీజీ తగలబెడతానంటుంది. రేపు ఇది పీజీ చదివిందనుకో మా మామ దీన్ని ఆఫీస్కి రమ్మంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళలేదనే విషయం గుర్తొస్తుంది. పెద్ద కోళ్ళు అలా, రెండో కోళ్ళు ఇలా అంటారు. పైగా నా మొగుడు పెద్ద సమర్థుడేమీ కాదు, చేతగా ఎదవ్వాడు. ఆ విషయం తెలిసే నేను చేసుకున్నా. రేపు ఆ ప్రద్యుమ్నగాడే బిజినెస్ మొత్తం చూసుకోవాలి. చూసుకున్న నా మొగుడికి కానీ ఆడికి కానీ వాటాలు వేసుకోవటం, నువ్వింతంటే నువ్వింతని దిప్పుకోవటం అలవాట్లేదు. ఎంత అమ్మలు వేరైనా ఒకే అబ్బకు పుట్టిన వెధవలు వీళ్ళు. వాడు సంపాదించే దాంట్లో ఇది వచ్చిందనుకో లెక్కలు వస్తాయి. ఎట్లా అయినా సరే ఇది నువ్వు పరిమళ ఆంటీ క్లోజ్గా ఉంటారని దానమ్మకు అన్యాయం చేశావనేదే మహేశ్వరి ముట్టె పొగరు మనకి తెలియంది కాదు. ఇదక్కడికి వస్తే ఇది ప్రద్యుమ్న గారిని గ్రిప్లో పెట్టుకొని నన్నే దెబ్బతీయాలనుకుంటే సునందకి ఇది కోడలనే దీని మీద ప్రేమలు పుట్టుకొచ్చేస్తే శ్యాంప్రసాద్ మొత్తం పెత్తనం దీనికి దీని మొగుడికి అప్పచెప్పేస్తే అప్పుడు నా బ్రతికేమైపోద్ది నాన్న, అందుకే వద్దన్నాను అనేసరికి నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎలా అంటే అలా. ఇప్పుడేంటి దీనికి పీజీ అవ్వగానే ఒక అమెరికా సంబంధం ఇచ్చి చేయాలంటావు అంతేగా అంటే అంతే అందే. ఆ తర్వాత మహేశ్వరి సెలవులు అయిన తర్వాత సెలవులన్నాళ్ళు కూడా మహేశ్వరిని చూడటానికని ఏదో ఒక వంక పెట్టుకొని ఇక ప్రద్యుమ్న గోడ దూకి వచ్చేవాడు. పొద్దున పూట మిమ్మల్ని చూడాలనుందని, అమ్మెళ్ళి చూసి రమ్మందని, నాన్నెళ్ళి చూసి రమ్మన్నాడని లక్ష్మీ శ్రీపతి దగ్గరికి వచ్చి కూడా మహేశ్వరితో టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉండేవాడు. అయితే సెలవులు అయిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత ఇద్దరు పీజీ ఒకే కాలేజీలో చాలా అనుకున్నారు.
చేరాలనుకుంటే మహేశ్వరి మాత్రం దిగాలుగా ఉంది. ఏమైందిరా మహే అని దగ్గరికి తీసుకొని అడిగాడు ప్రద్యుమ్న. నేను మీ ఇంటికి కోడలుగా రావటం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, చెప్పావా అన్నాడు. నేను చెప్పలేదు, ఇలా అక్కొచ్చింది, అమ్మకి నువ్వు చాలా బాగా నచ్చావు, అమ్మ ఇలా అందే, నాన్న ఇలా అన్నాడు, అనుపమ ఇలా అందని మొత్తం చెప్పిందే. సరే పీజీ అవని, అప్పుడే ఎందుకు ఆలోచించుకోవటం ఇవన్నీ, పీజీ అయిన తర్వాత జరగనిస్తుందంటావా? పోనీ ఇప్పుడే తాళి కట్టైనా మా ఇంట్లో ఏమీ అభ్యంతరం పెట్టర్రా. ఇప్పుడు నిన్ను ఇలా తీసుకెళ్ళి కోడలుగా ఇంట్రడ్యూస్ చేసిన మా నాన్న ఏమీ అండో, పీజీ అవ్వకుండానా అందే. అదేలే, మా నాన్న కూడా ఏడుస్తాడు, పీజీ చదవమన్నాడుగా, అది 4 కాలేజీలు చెప్పింది, ఆ కాలేజీల్లోనే జాయిన్ అవ్వమందే. ఏంటి ప్రతి దాంట్లో ఆవిడ పెత్తనం నాకు అర్థం కాదు. అయినా నువ్వేం తినాలో, ఏం కట్టుకోవాలో, ఎక్కడ చదవాలో ఆవిడ డిసైడ్ చేయటం ఏంటి? మన ఇద్దరం ఒకే కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నాం కదా, బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మహి పీజీకి అయినా సరే, ఇంజనీరింగ్ ఏదో ఇలా ఒక కాలేజీలో కంప్లీట్ అయిపోయింది, అది మాత్రం అలా అవ్వకూడదు అని మహేశ్వరికి ముందు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఈ అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేయించమన్నాడు శ్రీపతితో. చేస్తాడంటావా? లైట్ ఆఫ్ చేసేసి ఆడే చేస్తాడు అనేసరికి మెయిన్ ఆఫ్ చేసేసి సెల్ ఫోను పట్టుకుంది, లైట్ వేసి మహేశ్వరే పట్టుకుంటే పెద్ద కూతురు చెప్పిన కాలేజీ అనుకొని శ్రీపతి సంతకం పెట్టేశాడు. ఆ తర్వాత మహేశ్వరి ఫీజు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది కాలేజీలో జాయిన్ అవటానికే. ప్రద్యుమ్న మహేశ్వరి ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఇంకా నువ్వు హాస్టల్లో ఉండొద్దు అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఒకే ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. ఎన్నోసార్లు ప్రద్యుమ్న మహేశ్వరికి ఫిజికల్గా క్లోజ్ అవ్వాలనుకున్నాడు. కానీ పెళ్ళికి ముందు ఇలాంటి వద్దురా ప్లీజ్, మా అమ్మ నాకు నేర్పించిన సంస్కారం నన్ను ఇలాంటి తప్పు పని చేయనివ్వదు. అంటే ఏంటి, ఫిజికల్గా కలిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా, ప్లీజ్ వద్దంటున్నాగా అని ఎన్నోసార్లు వారించింది. ఓ మంచి స్నేహితుల్లా ప్రేమికుల్లా ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు. ప్రద్యుమ్ననే నిజం చెప్పాలంటే మహేశ్వరి అపరిమితంగా ప్రేమించేదే. మహేశ్వరికి చిన్న చిన్న ప్యాకింగ్లు పంపించేది లక్ష్మి. కానీ ప్రద్యుమ్నకు మాత్రం అటువైపు నుంచి సునంద పెద్ద పెద్ద బాక్సులు ప్రతి నెల 2 పంపించేదే. అవే సరిపోయాయి వాళ్ళు తినటానికే. ఇక వాళ్ళుండే సిటీలో ఈ ప్లేస్ చూసి ఈ ప్లేస్ చూడలేదు అన్నట్టుగా అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసేసారు. కాలేజ్లో అందరూ లవ్ బోర్డ్స్ వచ్చినాయి, లవ్ బోర్డ్స్ వెళ్తున్నాయి అని చెప్పుకునేంత ప్రేమించుకునేవాళ్ళు. సెలవుల టైంలో ఒకళ్ళనొకళ్ళు మిస్ అయిపోతున్నామని చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి అసలు ఇక్కడ అనుపమ విషయం ఏం జరుగుతుంది, ఆదిత్య విషయం ఏం జరుగుతుంది, వీళ్ళ మధ్య ఏం జరుగుతున్నాయి అనేది పట్టించుకునే టైం ప్రద్యుమ్నకే లేదు, అటు మహేశ్వరికి లేదు. తల్లి దగ్గర ఎప్పుడు ఏ విషయం దాచిపెట్టిన మహేశ్వరి తల్లితో అన్నీ షేర్ చేసుకునే మహేశ్వరికి ప్రద్యుమ్నతో కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటున్నానని కానీ ప్రద్యుమ్నని ప్రేమించానని కానీ చెప్పాలంటే ఎంతైనా లక్ష్మి తల్లి కాబట్టి ధైర్యం సరిపోలేదు. ఎటు మేనమామలే కాబట్టి తను చదివించేది, శ్రీపతికి తన గురించి తను చెప్పాల్సిన అవసరం లేదనిపించింది మహికి కూడా. ఆ తర్వాత అలా వీళ్ళ చదువులు ప్రేమించుకుంటూ అలా ప్రేమతో కొనసాగిపోతూ వీళ్ళ చదువులు కంటిన్యూ అయిపోతూ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు చదువులు కూడా పూర్తయిపోయినాయి. లాస్ట్ సెమిస్టరు, లాస్ట్ ఎగ్జాము, ది ఎండ్ పెట్టేసి అమ్మయ్య అని బయటకు వచ్చి ప్రద్యుమ్నని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టింది మహేశ్వరి. అయితే హ్యాపీయా అన్నాడు ప్రద్యుమ్న. హ్యాపీ, ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమే అంది మహేశ్వరి. అప్పుడేనా అన్నాడు ప్రద్యుమ్న. పెళ్లి చేసుకుందాం, ఎందుకు చేసుకో, ఎవరొద్దన్నా సరే నాకు నువ్వు ఉంటానన్నావుగా, నాకు నువ్వు ఉన్నానన్నావుగా అంది మహేశ్వరి. అనేసరికి మరి ఇంకే పద చేసుకుందాం అయితే, ఎక్కడ ఎప్పుడు అంది. అంటే ఇప్పుడే ఇక్కడే ఈరోజే అన్నాడు. పిచ్చి పట్టిందా నీకు, నేను జోక్స్ చేయనని నీకు తెలుసు కదా బంగారం, అదేంటి నీ విషయంలో నేనే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదే, ఒకవేళ ఇప్పుడు వెళ్ళి చెప్పామే అనుకో, మా అమ్మ నాన్నకి ఏ ప్రాబ్లం లేదు, నేను ఎంత చెప్తే అంతే వినాలి, వింటారు, విని తీరాలి వాళ్ళు. ఆదిత్య విషయంలో నేను అసలు వాడిని పట్టించుకోను. ఇప్పుడు మీ అక్క మీ నాన్న కలిసి ఏదో ఒక విపరీతాలు చేసి ఆంటీ ఎంతవరకు అని పట్టించుకుంటారో, ఆంటీ ఎంతవరకు అని మీ నాన్నతో ప్రతిఘటించగలుగుతారో అది నీకు తెలుసు. ఆవిడ మీ మేనమామలతో ఫీజు కట్టిస్తుంది కాబట్టి మీ నాన్న ఆవిడ జోలికి నీ జోలికి వెళ్ళట్లేదు. కానీ లేదంటే ఆ డబ్బులు కూడా మీ నాన్నకి లెక్కే. ఇప్పుడు వెళ్ళి అనవసరంగా రిస్కులు తీసుకోవటం ఎందుకు, కాబట్టి పెళ్లి
చేసుకొని వెళదాం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పిచ్చి మాటలు మాట్లాడుకో, నాకు భయం వేస్తుంది నువ్వు అలా మాట్లాడితే. అయినా నేను నిన్ను ఇలా పెట్టుకున్న పెళ్లి చేసుకుంటే మా నాన్న మమ్మను ఊరుకుంటాడా? నన్ను అలా పెంచింది ఇలా పెంచిందని కొడతాడు. పైగా ఇప్పుడు నన్ను చావు కొడతాడు. నేను లేనా ఏంటి, మా నాన్న లేడా ఏంటి? దేనికున్నావు బాబు? పెళ్ళైతే నువ్వు నా పెళ్ళాన్ని అవుతావే, అప్పుడు ఇంకేం చేస్తాడు మీ నాన్న? ఇలాగే చెప్తావులే కానీ ఏమొద్దు, ముందు ఎవరెళ్ళక వాళ్ళ వెళ్దాం, ఆ తర్వాత నేను మా ఇంట్లో నువ్వు మీ ఇంట్లో చెప్దాం, మీ అమ్మా నాన్నని తీసుకొచ్చి మాట్లాడించు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఒప్పుకోరు, గొడవలు అవుతాయి, ఆ తర్వాత టైం తీసుకుందాం. నువ్వు మీ ఆఫీస్కి వెళ్ళు, నేను ఏదో జాబ్ చూసుకుంటా. కొన్నాళ్ళ తర్వాత మా నాన్న ఒప్పుకుంటాడు, ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఈలోపు మీ నాన్న నీకు వేరే సంబంధం చూస్తే మీ అక్క నువ్వు మా ఇంటికి కోడలుగా రావటం ఇష్టం లేక ఏదైనా చేస్తే చేసుద్దంటావా, చేస్తాడంటావా? నేను ఒప్పుకోనుగా, అన్నీ నిన్ను మీ అమ్మని అడిగే చేస్తారు మరి వాళ్ళు అన్నాడు ప్రద్యుమ్న. నువ్వెన్నైనా చెప్పు, నేను ఇలాంటి డెసిషన్లు తీసుకోవాలంటే నా కాళ్ళు చేతులు వణుకొచ్చేస్తాయి అని కళ్ళల్లో నీళ్లు తిరిగేసినాయి మహేశ్వరికి. దాంతో కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకొని, సరే ఏడవకు, జోక్ చేశాను లేవే, నాకు తెలుసు నీ గురించి, ఇలాంటివి అన్ని ప్రాంకులు చేస్తూ ఉంటావు అనేసరికి ముందు ఫ్లాట్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత షాపింగ్కి వెళ్దాం పదా అన్నాడు. దేనికి? ఏం లేదే, అప్పుడెప్పుడో చూశాను నేను నిన్ను చీర కట్టుకోవటం, మళ్ళీ ఓసారి చీర కట్టుకోవటం చూడాలని. అబ్బా ఏదొచ్చినా తట్టుకోలేం బాబో అనేసరికి మంచి పట్టు చీర కొన్నాడు. తను పట్టుబట్టలు కొనుక్కున్నాడు. ఏంటి నువ్వు? ఏం లేదు, ట్రెడిషనల్ అటైర్ వేసుకొని చానాళ్ళు అయిందని అని చెప్పి తీసుకున్న తర్వాత ఫ్లాట్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పొద్దున్నే మహేశ్వర్ని నిద్ర లేపాడు. లేపి, నేను వద్దు వద్దు అంటున్నా, ప్రతివారం నన్ను గుడికి తీసుకెళ్తావు కదే, గుడికి వెళ్దామా ఒకసారి? అంతేగా, నాకు చాలా కోరికలు ఉన్నాయి, వెళదాం పదా అంది మహేశ్వరి. గుడిలో అంతకుముందే ఫోటోగ్రాఫర్లతో వీడియోగ్రాఫర్లతో మాట్లాడదామంటే పాపం ప్రద్యుమ్నకి ఆ రోజు సెలవు దినం కావటం వల్ల, ఆ రోజున బంద్ కావటం వల్ల అవ్వలేదు. దాంతో పెళ్ళిళ్ళ పేరైన మాట్లాడేసి మంగళసూత్రాలు పెళ్ళికి కావలసినవన్నీ కొనిచ్చే వచ్చాడు అంతకుముందే. దాంతో మహేశ్వరిని తీసుకొని గుడికి వెళ్ళి, ఈరోజు చాలా స్పెషల్ డే అంటరా, నువ్వు ఏమేం కావాలో అన్నీ కోరిసుకో చెప్తాను, కళ్ళు మాత్రం తెరవకూడదంట కోరిక కంప్లీట్ అయిందాక అని చెప్పి పెళ్ళిళ్ళ పేరైని సైలెంట్గా మంత్రాలు చదవమన్నాడు. నోట్లో పెళ్ళిళ్ళ పేరై మంత్రం చదువుతూ తాళి కట్టేయమంటే కళ్ళు మూసుకొనున్న మహేశ్వరికి తాళి కట్టేశాడు ప్రద్యుమ్న. ఆ తర్వాత మెళ్ళో దండేసేసి నొసట్లో కుంకుమ పెడుతున్నప్పుడు కళ్ళు తెరిచింది. ఏంటిదంతా పూజారి గారు అంటే, దీర్ఘ సుమంగళి భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అంటే. ఇంతటితో సవతి అత్తగారు రెండవ భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.